पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। ధన్యవాదాः మహోదయ. ధన్యవాదాలు. ఇవాళ ఫస్ట్ పేపర్ చేద్దామా? ఫస్ట్ పేపర్స్ ఆన్సర్స్ ఇచ్చేసారు కాబట్టి మీకు ఏమన్నా ఉన్న డౌట్స్ అడిగితే అవి చెప్పనా? ఫస్ట్ పేపర్ చేద్దాము అనేటిది అంటే ఆల్రెడీ వాళ్ళ ఆన్సర్స్ ఇచ్చేసారు. ఫస్ట్ పేపర్ కి సెలక్షన్ మీది, చాయిస్ మీది. అదే మేడం, ఫస్ట్ పేపర్ చేసేసిన తర్వాత ఈ లోపల డౌట్స్ ఎక్కడైనా వస్తే అడుగుతూ ఉంటారు. ఫస్ట్ పేపర్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ పేపర్ ఎందుకు అంటున్నానంటే సెకండ్ పేపర్ లాగానే ఫస్ట్ పేపర్ కూడా ఇచ్చారు కదా మీకు, దానికి ఆన్సర్స్ ఇచ్చినప్పటికీ ఆ మోడల్ కానీ ఈ మోడల్ కానీ ఉంటుందని వాళ్ళే మెన్షన్ చేశారు. ఇన్ జనరల్ గా ఈ 2 మోడల్స్ దాంట్లో ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఫస్ట్ అది కూడా ఇంచుమించు అట్లాగే ఉంది. సుమారుగా కొంచెం గ్రామర్ పాయింట్స్ లో డిఫరెన్స్ వస్తుంది అంతే. మేడం చెప్పండి. నేను విజయానండి. చెప్పండి. మనకి టెక్స్ట్ బుక్ లో గంజి అంటే యువా గుహు అని ఇచ్చారు, చిన్న ఊ మాత్రం ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు అందులో యువా గు అని దీర్ఘం ఇచ్చారు. ఓకే, ఒక్క నిమిషం. అర్థం కాదు. అర్థం కాకపోవడం అంటూ ఏముండదు. ఏదో అది ఉంటుంది, లేకపోతే ఇది ఉంటుంది, అంతకుమించి ఏముంటుంది కానివ్వండి. అంటే తప్పు రాసేస్తే మేము యువా గుహు అని రాస్తే తప్పు అయిపోతుంది కదా, అందుకని. అదే చెప్తా. నమస్తే మేడం. నమస్తే అండి. యాక్చువల్ గా యు కాదు, అది యవాగు విసర్గ కూడా ఉంది దానికి. బడివు మాత్ర విసర్గ ఉంది. అయితే టెక్స్ట్ బుక్ లోదే తప్పు. ఇందులో చిన్న ఊ ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో. లేదు, యవాగు విసర్గ ఉంటుంది. అలాగే యవాగుహు గు బడివు మాత్ర విసర్గ. అలాగే. ఓకే, రైట్. చూడండి, ఫస్ట్ ప్రశ్న పత్రం చూసినట్లయితే మీరు
దాంట్లో కూడా అంతే చూడండి. ఫస్ట్ సూక్తులు ఇచ్చారు. 3 సూక్తులు ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ ఎనీ 2 అన్నారు. ఎన్ని మార్క్స్ ఇచ్చారు దానికి అంటే 3 మార్క్స్ ఇచ్చారు. 1 ½ ఇస్తున్నారు మార్క్. సో, 1 ½ మార్క్ ఇస్తే కొద్దిగా ఎలాబొరేట్ చేసి రాయాలని మొన్న చెప్పాను నేను. కొంచెంగా జస్ట్ 1 లైన్ అలాగా. రాయగలిగితే రాయండి. అంత తట్టట్లేదు మాకంటే పుస్తకంలో ఇచ్చినట్టయినా రాయండి. తర్వాత అలాగే ప్రోజ్ ఆర్డర్ మీనింగ్ అంటే అన్వయార్థము రాయమని 2 శ్లోకాలు ఇచ్చారు. దేనికి మన అన్వయ క్రమం దగ్గర అన్వయార్థము రాయాలి. ఓకే. అన్వయార్థం రాయమని ఇచ్చారు. కానీ తెలుగు పుస్తకంలో అయితే యాక్చువల్‌గా ఇంగ్లీష్ బుక్‌లో ఎలా ఇచ్చారు? రైట్ ద ప్రోజ్ ఆర్డర్ మీనింగ్ ఆఫ్ అండ్ జిస్ట్ ఆఫ్ ఎనీ 2 అని ఇచ్చారు. దీంట్లో కూడా అంతే పదవిభాగము, అన్వయము, తాత్పర్యము అన్నారు. పదవిభాగము, అన్వయం అంటే అన్వయార్థం యాక్చువల్‌గా. సో, అవి చూసుకొని మీరు రాయాల్సొస్తుంది. మీ పుస్తకంలో ఎలా ఇచ్చారో దాన్ని చూసుకొని రాయాల్సొస్తుంది. సో, మనకి జనరల్‌గా ఇంత కన్‌ఫ్యూజింగ్‌గా ఎవరు తెలంగాణ ఇవి కన్నడ పేపర్స్ కాబట్టి వాళ్ళిచ్చింది తెలుగులో ఒక రకంగా ఇచ్చారు. ఇంగ్లీష్‌లో ఇంకో రకంగా ఇచ్చారు. అట్లా ఉందన్నమాట. సో సో, మీరు చూసుకొని ఏది మన తెలంగాణలో జనరల్‌గా అలా అంత కన్‌ఫ్యూజన్ ఉండదు. ఎయిదర్ అన్వయార్థమా, అన్వయ క్రమమా క్లియర్‌గా ఇచ్చేస్తారు. సో, చూసుకోండది. అది కూడా సేమ్ అలాగే ఉంది. 8 మార్క్స్‌కి ఇచ్చారంటే 2 శ్లోకాస్ రాయాలి కాబట్టి 2 4స్ 8 మార్క్స్‌కి ఇచ్చారు. తర్వాత సుభాషితం కాదు. అదేంటది ప్రహేళిక కాదు. ప్రహేళికలు మీకు లేవుగా చాటు సమస్య ఇదే చాటు శ్లోకము సమస్య కదా! సమస్య ఇచ్చారు. 2 మార్క్స్‌కి ఇచ్చారు. అది ఒకటే ఇచ్చారు. చాయిస్ ఇవ్వలేదు. ఒక్కొక్కసారి చాయిస్ ఇస్తారు. ఒక్కొక్కసారి చాయిస్ ఇవ్వరు. సో, దాన్ని బట్టి మీరు చూసుకోవాల్సొస్తుంది. బట్ మార్క్స్ అయితే సేమ్ ఉంటాయి. చాయిస్ ఇచ్చినా, ఇవ్వకపోయినా. నెక్స్ట్‌ది సమస్య. చాటు శ్లోకం. ఫస్ట్ సమస్య ఇచ్చారు. చాటు శ్లోకం. ఆ తర్వాత ఏం చేశారు? సుభాషితాలకు అర్థాన్ని అంటే తాత్పర్యాన్ని రాయమని ఇచ్చారు రెండిటికి. తాత్పర్యం మాత్రమే అడిగారు. 3 రెండిటికి ఇచ్చిన రెండిటికి రాయమని అడిగారు. 2 చాయిస్ లేదు. దాంట్లో కూడా 3 మార్క్స్‌కి ఇచ్చారు. రెండిటికి రాయమని ఇచ్చారు. రైట్. ఎక్స్‌ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ దీస్ సుభాషితాస్ ఇన్ ఇంగ్లీష్. దీంట్లో కూడా సుభాషితాల అర్థం మాత్రమే తాత్పర్యం వరకే ఇచ్చారు. అదు దాని ప్రతిపదార్థం ఇవ్వలేదు. సో, 3 మార్క్స్‌కి ఇచ్చారు ఒక్కొక్కటి. ఆ తర్వాత సందర్భ వాక్యాలు ఎక్స్‌ప్లెయిన్ ఎనీ 4 అన్నారు. 2 ½ మార్క్స్‌కే ఇచ్చారు. లాస్ట్ టైమ్ పేపర్‌లో 3 మార్క్స్‌కి ఇచ్చారు. మూర్తి గారు అన్నాం. మూర్తి గారు వచ్చారు. లాస్ట్ టైమ్ 3 మార్క్స్‌కి సెకండ్ పేపర్‌లో చూస్తే మీరు 3 మార్క్స్‌కి ఇచ్చారు ఒక్కొక్క సందర్భ వాక్యం. దీంట్లో 2 ½ ఇచ్చారు. 4 ఇచ్చారు రాయమని. 6 ఇచ్చి 4 రాయమని ఇచ్చారు. చెప్తున్నాను గదా! పేపర్ సెట్ చేసేటప్పుడు కాస్త గ్రామర్‌కి ఎక్కువ కేటాయించటాలు, లేకపోతే ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. ఒక మార్క్ అటు, ఒక మార్క్ ఇటు అవ్వడం సహజం. మరీ తీసుకెళ్ళిపోయి ప్రతిపదార్థం రాయమని చెప్పి 1 మార్క్‌కి, సూక్తి రాయమని 5 మార్కులకి అలా అయితే ఇవ్వరు. బట్ జస్ట్ అటు ఇటు అడ్జస్ట్‌మెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ 10 క్వెషన్స్ ఇన్ సంస్కృత్ అది సేమ్. 12 ఇచ్చి 10 రాయమనడం అది సేమ్ ఉంటుంది. దేంట్లో అయినా కూడాను. నెక్స్ట్ చేంజ్ ఇంటూ పాసివ్ యూజింగ్ కృదంత రూపాణి. ఓకే. ఇవి నేను ఇక్కడ చేయించను గ్రామర్ ఎందుకంటే అందరికీ ఆన్సర్స్ బుక్‌లో ఇచ్చేసారు గాబట్టి, మనం ఇక్కడ ఆన్సర్స్ చెయ్యొద్దు. హ్మ్. దాని టైంని కాస్త సేవ్ చేసుకుంటే డౌట్స్ గాని వేరే ఏమన్నా చెప్పుకోవడానికి అవుతుంది. సో, మీకు దాంట్లో పాసివ్ వాయిస్ యూజింగ్ కృదంత రూపాణి అంటే ఏం చేయాలి? వాళ్ళు గచ్చేతనిస్తే గంత దేంట్లో ఏ లకార రూపంలో ఇచ్చినా సరే దాన్నేమన్నారు? చేంజ్ ఇంటూ పాసివ్. భూత కృదంత రూపంలోకి వ్రాయమని అడిగారు. కృదంత రూపాలను ఉపయోగించి కర్మణి వాక్య ప్రయోగంలోకి ఈ వాక్యాన్ని మార్చండి అన్నారు. అంటే ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి ఇప్పుడు రాయడం అంటే ఎలా రాస్తాం? కర్మణిలో మనకి ప్రత్యయాలని కృదంత రూపాలంటే ఏం చేయాలి? ప్రత్యయాలను ఉపయోగించి రాయాలి. ప్రత్యయాలను ఉపయోగించి రాసేటటువంటి టెన్స్‌లు మనకి ఏమున్నాయి? పాస్ట్ టెన్స్ ఒకటుంది. రైట్? పాస్ట్ టెన్స్ ఒకటుంది. నెక్స్ట్ ఏమో మన తవ్యత్ అనీయర్ ఒకటున్నాయి. తవ్యత్ అనీయర్ ఉన్నాయి. పాస్ట్ టెన్స్ ఒకటి, తవ్యత్ అనీయర్ ఉన్నాయి. సో, వాళ్ళు ఇచ్చిన అట్లాగే ఇంకొకటి తవ్యత్ అనీయర్‌కి మీకు ఈ రూపాలిస్తారు. లకార రూపం ఇచ్చి ఒకవేళ అలా ఇచ్చినా కూడా మీరు అలా రాయాల్సొస్తుంది. దాన్ని మార్చి రాయాల్సొస్తుంది. కర్తరిలో తవ్యత్ అనీయర్ లేవు కదా! మరి లింగ్ లకార రూపంలో ఇస్తారు అందుకని. ఇది సంభావన కదా! దీన్నెలా మారుస్తాం అనుకోవద్దు. అప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిందే. సంభావనకే కాదు లింగ్ లకారం అనేది మనకి
విధిగా విద్యార్థులను కూడా ఉపయోగిస్తాం కాబట్టి సో తవ్యతనీయ రాయాల్సి వస్తే ఇక్కడ లింగ్ లకార రూపం కనబడుతూ ఉంటుంది. ప్రత్యయం రాయాలంటే ఇక్కడ తవతు కనిపిస్తూ ఉండాలి జనరల్ గాను. సో దాని ప్రకారంగా వీళ్ళు ఇక్కడ చూడండి గచ్చేతని ఇచ్చారు, అది లింగ్ లకారం, గంతవ్య అని తవ్య రూపంతో తీసుకొచ్చారు. పీతవాన్ తవతుతో ఇచ్చారు, పీతం. మిగతాన్ని కర్మని రూల్స్ ప్రకారం మార్చాలి, నేను క్రియాపదం ఒకటే చెప్తున్నా. దత్తవాన్ తవతు ఇస్తే తాలోకి, వందితవతి తవతు తాలోకి, పాలయేయు లింగ్లకార రూపం తవ్యత్ और अनीयर, प्राप्नुयात् లింగ్లకార రూపం తవ్యత్ और अनीयर, సూచయేత్ లింగ్లకార రూపం తవ్యత్ और अनीयर. ఇలాగా ఈ కృదంత రూపాల్లోకి మార్చండి అన్నప్పుడు ఏం చేయాలి? కర్మణిలోంచి కర్మణి కృదంత రూపాల్లో కంటే వాళ్ళు ఈ మూడే ఇవ్వడానికి ఆస్కారం ఉంది. తవతు ఇవ్వాలి ఆర్ లింగ్ లకారం ఇవ్వాలి. వీటినే మీరు మార్చగలరు. తవతు ఇస్తే తాలోకి రాయగలరు, లింగ్ లకారం ఇస్తే మీరు తవ్యత్ ఆర్ అనీయర్ లోకి రాయగలరు. ఓకే, అలా కాకుండా ఒక్కొక్కసారి భూత కృదంతాలు అని ఇస్తారు. భూత కృదంతాలలోకి మార్చండి, పరివర్తన చేయండి అంటారు, ప్రయోగ పరివర్తన అంటారు. ఇక్కడ అన్ని క్లియర్ గా చెప్పారు, కర్మణిలోకి మార్చండి అని ఇక్కడ ఈ సెట్ క్లియర్ గా చెప్పారు. అలా కాకుండా ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఇచ్చిన వాక్యాల్ని భూత కృదంతాల్లోకి మార్చండి అంటారు. అప్పుడు కర్తరిలో ఇచ్చారనుకోండి వాక్యం, తవతులో ఉంటుంది, అది మీరు తాలోకి రాయాలి. కర్మణిలో వాక్యం ఇచ్చారనుకోండి, తాలో ఉంటుంది, దాన్ని మీరు తవతులోకి రాయాలి. భూత కృదంత రూపాలు రెండే మనకున్నది, తవతు అండ్ త. ఓకే, ఐదర్ తవతు ఆర్ త. ప్రయోగం ఏదైనా ఉండొచ్చు, ఒక దాంట్లో కర్తరిలో ఇస్తే కర్మణిలోకి మార్చాలి, కర్మణిలో ఇస్తే కర్తరిలోకి మార్చాలి, ఆర్ భావే, ఎనీథింగ్. భావేలో ఇస్తే కర్తరిలోకి మార్చాలి, ఏదైనా ఉండొచ్చు కదా. ప్రయోగ పరివర్తన చేయమన్నప్పుడు సెట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇచ్చినవి ఏ ప్రయోగంలో ఏ వాచ్యంలో అయినా ఉండొచ్చు, ఏ ప్రయోగంలో అయినా ఉండొచ్చు. దాన్ని ఉన్నదాన్ని వేరే దానిలోకి మార్చాలి, అదేంట్లోకి మారగలిగితే. కర్తరిలో ఇస్తే అది కర్మణిలోకి మారితే కర్మణిలోకి, భావేలోకి మారితే భావేలోకి మార్చాలి. ఆ రెండిట్లో ఇచ్చారనుకోండి కర్తరిలోకే మార్చాలి, ఆబ్వియస్ కదా. సో అది చూసుకోవాలి. భూత కృదంతాలు అన్నప్పుడు ఇక్కడ భూత కృదంతం అలా కృదంతాలు అన్నారు అన్నప్పుడు లింగ్లకార రూపాలు ఇస్తే వాళ్ళు తవ్యతనీయర్లోకి మార్చాలి. రైట్, సో అది ఇచ్చారు 5 మార్క్స్. ఇవి గ్రామర్ కి 5 అలాగా యాజ్ ఇట్ ఈస్ గా ఉండిపోతాయి. నెక్స్ట్ సంధులు చెప్పారు. సంధులు ఎలా చెప్పారు? ఎనీ 5 అన్నారు, 7 ఇచ్చి 5 రాయమన్నారు. దాంట్లో సంధి యాడ్ చేసి మీరు సంధి పేరు రాయాలి. సంధిని కలిపి, పదాలను కలిపి సంధి పేరు రాయాలి. రాసినందుకు 5 మార్కులు. నెక్స్ట్ స్ప్లిట్ ద ఫాలోయింగ్, విడదీయండి అని మాత్రమే అన్నారు, సంధి పేరు రాయమని అడగలా. ఓకే, అన్ని ఇచ్చేసారు. పై క్వశ్చన్ కి కింద క్వశ్చన్ కి తేడా ఏంటంటే పై క్వశ్చన్ లో చాయిస్ ఇచ్చారు. రైట్, 7 ఇచ్చి 5 రాయమన్నారు, 2 రాయమన్నారు. కలిపి రాసే పదం రాయాలి, సంధి పేరు రాయాలి. సో హాఫ్ 1 మార్క్ ఒక్కొక్క దానికి. కిందన చాయిస్ ఇవ్వలేదు, 8 ఇచ్చారు, 8 ని విడదీయమన్నారు అంతే, సంధి పేరు రాయమన్నా. సో 8 హాఫ్స్ 4 మార్క్స్ ఇచ్చారు దానికి. ఓకే, 8 హాఫ్స్ 4 మార్క్స్ ఇచ్చారు దానికి. నెక్స్ట్ ఓన్ సెంటెన్సెస్, ఇవి 5 మార్కులు ఉంటాయి. ఇప్పుడు కాకపోతే ఇక్కడ చాయిస్ ఇవ్వకుండా 7 వర్డ్స్ ఇచ్చి 7 రాయమన్నారు, అందుకని 7 మార్క్స్ కి ఇచ్చారు. యూజువల్ గా చాయిస్ ఉంటుంది జనరల్ గా ఉన్నప్పుడు. నేను చూసింది కూడా అది 5 మార్క్స్ జనరల్ గా ఇచ్చేది, 5 మార్క్స్ జనరల్ గా ఇస్తారు ఓన్ సెంటెన్సెస్. నెక్స్ట్ ది అబ్జర్వ్ ద రిలేషన్ ఆఫ్ ద ఫస్ట్ 2 వర్డ్స్ అండ్ రైట్ ద 4th వర్డ్ ఇన్ టు ద 3rd. అంటే మేము ఇదివరకు లాస్ట్ టైం కూడా వచ్చింది సేమ్, ఇది లాస్ట్ పేపర్ లో కూడా ఇలాంటివి చూసాం మనం. సో ఇచ్చిన టెన్స్ ని బట్టి ఆర్ ప్రత్యయాన్ని బట్టి ఏ పురుషులు దేని ప్రకారం ఇస్తున్నారో ఫస్ట్ 2 ఎలాంటి రిలేషన్ లో ఉన్నాయో చూసుకుని, 3rd దానికి 4th దానికి అలాంటి రిలేషన్ ఉండేట్టుగా చూసుకుని అది రాయాల్సి వస్తుంది. దానికి 3 మార్క్స్ ఇచ్చారు, మొత్తం 6 హాఫ్. ఎందుకంటే మీరు రాయాల్సింది 1 వర్డే, అక్కడ ఎంతైనా ఉండొచ్చు, మీరు ఎంతైనా ఆలోచించవచ్చు కాబట్టి. కానీ పెట్టేది 1 వర్డే అక్కడ పేపర్ మీద, కాబట్టి హాఫ్ మార్కే ఇచ్చారు. నెక్స్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ న్యూమరల్ ఇండికేటెడ్ ఇన్ ద బ్రాకెట్స్. ఇది చూసారా, నంబర్ ఇచ్చారు, నంబర్ కి తగిన విభక్తి రూపాలతోటి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అన్నారు. ఏ నెంబర్ విభక్తి రూపాలు రాయమంటే ఏం చేయాలి? నంబర్ తో చూడండి, డాష్ పాండవేషు అని బ్రాకెట్ లో 5 ఇస్తే, ఇది చేసాం మనం, ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేసాం.
సో పాండవేషు అన్నారు కాబట్టి పంచసు, దానికి పంచ నెంబర్ కి విభక్తి పెట్టాలి. అలాగే అన్ని నంబర్స్ బ్రాకెట్స్ లో ఇచ్చిన అన్ని నంబర్స్ కి కూడా ఆ పక్కన విశేష్యం, ఎందుకు ఈ నంబర్స్ అన్ని కూడా విశేషణాలు కాబట్టి పక్కనున్న విశేష్యానికి ఏ విభక్తి ఉందో గమనించి నంబర్ 4 వరకు గనక ఉంటే లింగం కూడా గమనించి దానికి విభక్తి పెట్టాలి, పెట్టి రాయాలి. దీనికి 5 మార్క్స్, దీనికి చాయిస్ లేదు. మీకు మ్యాచింగ్ ఇచ్చారు, దానికి 3 మార్క్స్, 6 ఉన్నాయి కాబట్టి దానికి చాయిస్ లేదు, 3 మార్క్స్. నెక్స్ట్ వర్డ్ మీనింగ్స్ ఇచ్చారు, వ్యవహారిక శబ్దాలు 2 సెట్స్, 3 మార్క్స్ ఇచ్చారు. ఒక్కొక్కసారి 5 మార్క్స్ కూడా వస్తుంది, దీంట్లో 3 మార్క్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఏం చేశారు, విశేష్యానికి తగ్గట్టుగా విశేషణానికి విభక్తి పెట్టి రాయాలి. ఇది నార్మల్ విశేషణం, సంఖ్యలు పూర్ణ ప్రత్యయాలు కాకుండా నార్మల్ గా విశేషణాలు ఇచ్చారు. వాటికి తగ్గట్టుగా మనము విశేష్యం ఏ లింగం ఏ వచనం ఏ విభక్తిలో ఉందో చూసుకుని వీటికి కూడా ఆ లింగ వచన విభక్తాదులను యాడ్ చెయ్యాలి. అదెన్ని మార్క్స్ ఇచ్చారు మీకు? 3 మార్క్స్ ఇచ్చారు. 6 సెంటెన్సెస్ హాఫ్ మార్క్స్ చొప్పున 3 మార్క్స్ ఇచ్చారు. నెక్స్ట్ కరెక్ట్ రాంగ్, రైట్ ఆర్ రాంగ్, ఇది ఒక్కొక్కసారి ఇస్తారు ఈ ఫామ్ లో, ఒక్కొక్కసారి ఇవ్వరండి. ఇలా ఇవ్వాలన్న రూల్ అయితే లేదు. ఓకే, రైట్ ఆర్ రాంగ్ అనేది అక్కడ ఇంకా సందులో లేకపోతే ఇంకా ఇప్పుడు దాంట్లో చిచ్చన వదిలేశారు కదా, ఓన్లీ నంబర్స్ ఇచ్చారు. పూర్ణ ప్రత్యయాలు ఇవ్వచ్చు, చిచ్చన దాంట్లోనే ఇవ్వచ్చు, కలిపి దానికి కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు మార్క్స్ ని. ఇవన్నీ కలిపితే ఇప్పుడు అక్కడ 6 మార్క్స్ ఇచ్చారనుకోండి, సపోజ్ ఇందాక 5 మార్క్స్ ఇచ్చారనుకోండి, ఇవన్నీ కూడా యాడ్ చేసి 10 మార్క్స్ అదే ఇవ్వచ్చు, ఆ బిట్టే చెప్పలేము. ఉన్నది గ్రామర్ అంతా కవర్ చేసుకునేలాగా అన్నమాట. సో అలా ఉంది, అదొకటి ఉంటుంది. ఇది చూడండి, చేంజ్ ద వాయిస్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇది కూడా అంతేనండి. ఇది కర్తరిలో అయినా ఉండొచ్చు, కర్మణిలో అయినా ఉండొచ్చు, ఆర్ భావేలో అయినా ఉండొచ్చు. వాక్యం ఏ ప్రయోగంలో ఉందో చూసుకుని అదర్ దాన్ దట్ వేరే ప్రయోగంలోకి మార్చాల్సి వస్తుంది. మీరు ఇక్కడ ఇచ్చే వాటిలో కనుక లంగ్లకార రూపాలు ఇచ్చారనుకోండి, మీరు కూడా లంగ్లకార రూపాల్లోకి రాయడానికే ప్రయత్నించండి. ఓకే, లేదు రావట్లేదు అనుకుంటే అప్పుడు తవతు వెళ్ళచ్చు, ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చెయ్యలేదు. మీరు కుదంతాల్లో రాయండి, లకార రూపాల్లో రాయండి అని మెన్షన్ చేయలేదు. బట్ ద ఇంటెన్షన్ ఈజ్ దట్ ఓన్లీ. ఎందుకంటే ఆల్రెడీ కృతంత రూపాల కింద ఒక బిట్ వెళ్ళిపోయింది మనకి, రైట్? కృతంత రూపాలు రాయమని ఇందాక వెళ్ళిపోయింది, మళ్ళీ ఇచ్చారు ప్రయోగ పరివర్తన చేయమని అంటే అర్థం ఏంటి? ఉన్నదానికి లకార రూపాలు రాయమనే అర్థం, దానికి కృతంతాలు ఎంచుకోకండి అని అర్థం. ఓకే, సో ఇట్లా ఇచ్చిన చోట అస్మరన్ అని కావాలనే ఇచ్చారు చూడండి, అస్మరన్ అశ్రూయత ఇవన్నీ కావాలని ఇచ్చారు. సో వాటికి ఖచ్చితంగా లకార రూపాలే ఎంచుకోండి. తవతు అర్థ రూపాలు అంటే ఇది ఇస్తే అది, అది ఇస్తే ఇదని ఎంచుకోకండి. కృదంతాలు సెపరేట్ గా అడుగుతున్నారు కాబట్టి జనరల్ గా. ఓకే, ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి మీకు. ఇవి మాత్రం కంపల్సరీ, ఏ మోడల్ పేపర్ అయినా 10 మార్క్స్ ట్రాన్స్లేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఇస్తారండి. ట్రాన్స్లేషన్ దీని నుంచి దానికి 5, దాని నుంచి దీనికి 5, మొత్తం 10 మార్క్స్ కంపల్సరీ ఇస్తారు ట్రాన్స్లేషన్స్, రైట్? ఆ పేపర్ కి ఈ పేపర్ కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, జస్ట్ చిన్న మోడల్లో ఏదైనా బిట్స్ మోడల్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి కొంచెం చిన్న చిన్న ఎడిషన్స్ కూడా జరగచ్చు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడము అట్లాంటివి కూడా జరిగేందుకు అవకాశం ఉంది. మీ గ్రామర్ దాటైతే వెళ్ళదు, బట్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే మోడల్లో క్వశ్చన్ అడుగుతారని కూడా చెప్పలేం. ఎక్సెప్ట్ మన థియరీ పార్ట్, దట్ మీన్స్ సుభాషితాలు చాటు శ్లోకాలు వాటికి మార్చేది ఏం లేదు. ఏదో రెండు రాయమని అడగాలి, లేకపోతే ఒకటి రాయమని, వాటికి మార్చేందుకు ఏం లేదు. సుభాషితాలు చాటు శ్లోకాలు, దాన్ని ఏమంటారు, సమస్యలు, సూక్తులు, అన్వయక్రమాలు, వీటిల్లో మహా అయితే అన్వయక్రమంలో మీకు ఇచ్చిన మార్క్స్ ని బట్టి జనరల్ గా మీకు పరిచయానికి ఇంకా తక్కువే ఉంటుంది కాబట్టి అన్వయార్థం తాత్పర్యం కంపల్సరీ రాయాలంట. అన్వయార్థం రాస్తే అన్వయక్రమం వచ్చేసినట్టే కదా, దాంట్లోనే వచ్చేస్తుంది. సో పద విభాగం అనేది 5 మార్కులకి ఇచ్చారు, 4 మార్క్స్ కి ఇస్తే అన్వయార్థము తాత్పర్యము ఇట్ కెన్ బి అండర్స్టూడ్. ఓకే, మీరు అన్వయార్థంలో పదాలు తప్పకుండా ఉండాలి, రాసేటప్పుడు మర్చిపోకుండా పదాలు వదిలిపెట్టేయకుండా ఉండాలి అనుకునేటప్పుడు టిప్ ఏంటంటే దానికి పద విభాగం వాడు అడిగిన అడగకపోయినా మీరు రాసుకోండి అని చెప్పు. వాళ్ళు అడిగిన అడగకపోయినా మీరు పద విభాగం రాసుకున్నారనుకోండి, మీరు రాసేటప్పుడు ఫ్లోలో ఏదైనా ఒక వర్డ్ మిస్ అయిపోయినా దాంట్లో చూసుకుంటే లెక్క పెట్టుకుంటే అన్ని వర్డ్స్ వచ్చేస్తాయి. సో అదొకటి ఉంటుంది. కాబట్టి మోర్ ఆర్ లెస్ పేపర్స్ రెండు మోడల్స్ సుమారుగా ఒకటే ఉంటాయి, చిన్న చిన్న డిఫరెన్సెస్ లో మీకు ఇచ్చేది కూడా అట్లాగే ఉంటుంది. ఓకే, ఇవి గ్రామర్ అంటారా? ఏమో గ్రామర్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు అనుకోండి ఇంకొంచెం డీప్ గా అడగడానికి అవకాశం ఉంటుంది.
డీప్ గా ఇన్ ద సెన్స్ మీకు చెప్పంది అడగరు, చెప్పిందే అడుగుతారు. కొంచెం ట్విస్టెడ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్, కొంచెం ట్విస్టెడ్ గా, అంతకు మించి లేదు. బట్ నా ఉద్దేశం అయితే మనం పుస్తకంలో చేసిన ఎక్సర్సైజెస్ అండ్ మన ఎక్సర్సైజెస్ మనం ఏవైతే పంపించుకుని చేసామో అభ్యాసాలు లెసన్ తర్వాత అవన్నీ ఆ, అంటే ఎలా చెప్పను, ఆ ఎక్సర్సైజెస్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా కష్టపడి ఎక్కడెక్కడి నుంచో పీక్కొచ్చాను నేను. అవన్నీ కనుక తరోగా ఉంటే అంటే అవే వస్తాయని నేను చెప్పను, బట్ ఆ రకంగా థింక్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ట్విస్టెడ్ గా ఎలా ఇచ్చినా కూడా రాయడానికి. ఇక ఆ తర్వాత మన మెమరీ పవర్, మన శ్రమ, మనకి నాలెడ్జ్ ఎంత ఉంది, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. బేసిక్ గా ఇదండి మీ పరిచయ సిలబస్, క్వశ్చన్ పేపర్స్ అన్ని ఇలా ఉంటాయి. రైట్. ఎవరికైనా ఆల్రెడీ చూసుకున్న వాటిల్లో ఏమన్నా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. 1 బై 1 నాకు కనిపించిన దాన్ని బట్టి నేను అడుగుతాను. వాళ్ళు చెప్తే ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుని ఇంక మనం ఎల్‌డబ్ల్యూడి కాగితాలు ఎగరేసుకుని పరీక్షకి వెళ్ళిపోవచ్చు. అంటే లాస్ట్ వర్కింగ్ డే అనుకుని పరీక్షకి వెళ్ళిపోయి పరీక్ష రాసేసి శిక్షా క్లాసులకు వచ్చేద్దాం ఉగాది తర్వాత. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు ఆల్రెడీ చేసి ఉంటే పేపర్లు కానీ మీరు చదువుకున్న వాటిలో కానీ డౌట్స్ ఉంటే అడగచ్చు. నేను చెప్పాల్సింది అయిపోయింది, జెండా ఎత్తేసా నేను. ఎస్ మేడం విజయ్ గారు ఒక్క నిమిషం అండి. విజయ్ గారు ఒక్క నిమిషం, అలాగే 1 బై 1 హ్యాండ్ రైజ్ చేసిన దాన్ని బట్టి పిలుస్తాను. మల్లీశ్వరి చెప్పండి. లేదండి, అందుకని ఏంటండి? హ్యాండ్ రైస్ ఆప్షన్ కనపడటం లేదు నాకు, అందుకే మాట్లాడుతున్నాను అంతే. ఓకే ఫైన్. పర్వాలేదు, మీరు చెప్పేయండి విజయ్ గారు. విజయ్ గారు మీరు అడగండి, నేను తర్వాత అడుగుతాను. చెప్పండి విజయ్ గారు. వధు ప్లస్ ఆసనం అండి. ఆ, అది సంధి ఎలా చేయాలి, ఏ సంధి నాకు అర్థం కావట్లేదు అది. ఉకారం అండి. వధువుల ఉకారం అంటే ఏదైనా ఉండొచ్చు కదా. ఉకారం ఉంది, ఆ అకారం ఉంది, ఆ ఆకారం ఉంది. ఏమండి ఆ, ఎండ్సంధి సూత్రం ఏంటి? ఈ ఊ రూలకు అసవర్ణములైన అచ్చులు, అంటే ఇవి కాకుండా ఏర్పడిన అచ్చులు, ఉన్న అచ్చులు. ఉకారానికి ఊ ఆ, కాదు, వేరే అచ్చు ఏదో యాడ్ అయింది. సో ఊ కాస్త వా కింద మారుతుంది, వధ్వాసనం అవుతుంది, అది ఎండ్సంధి అవుతుంది. థ్యాంక్ యూ. వధ్వాసనం. వధ్వాసనం ఎండ్సంధి. ఎస్ మల్లీశ్వరి చెప్పండి. మేడం నాకు కొంచెం ఎక్కువే డౌట్ ఉన్నాయి మేడం అక్కడక్కడ. చెప్పండి ఒకటేమో ఆరూఢవాన్ ఉంది కదా మనకి, దానికి ఆ, లకార రూపం ఏమై ఉంటుంది? ఒకటి ఆరూఢవాన్ అంటే ఈ ఒకవేళ లింగ్ లకారంలో అంటే లంగ్ లకారంలో రాయాల్సి వస్తే ఎలా రాయాలి? ఆరోహతినా లేక అంటే చెట్టు ఎక్కాలి, చెట్టు ఎక్కాను ఇలా చెప్తాం కదా అలా. ఒకటండి, మీకు ఎప్పుడైనా కూడా నేను ఒక టిప్ ఇస్తాను. ఉపసర్గలతోటి ధాతువులు వచ్చి వాటికి కనుక పాస్ట్ టెన్స్ రాయాల్సి వస్తే మీ చాయిస్ ఏదై ఉండాలంటే తవతు ప్రత్యయం ఆర్క్తా ప్రత్యయం అయి ఉండాలి. ఓకే, ఓకే మేడం. మీకు చెప్తాను వినండి. స్వీకరోతి అనే చోట మీకు స్వీకృతవాన్ అని రాయడం తేలిక, స్వ్యాకరోత్ అని రాయడం కంటే కూడా. స్వ్యాకరోత్ అని అవును. ఎంతమంది చూసుంటారు? చూసుండరు. రైట్. సో అది రాయడం కష్టం. మీకు పరిచయాల్లో ఉపసర్గలతోటి ధాతువులకి పాస్ట్ టెన్స్ రాయడం నేర్పించిందే అందుకు. పరిగణితవాన్ అది రాయడం చూశాను మేడం. పరిగణితవాన్ రాయడం తేలిక, పర్యగణయత్ అని రాయడం కంటే కూడా. సో కష్టం. ఎప్పుడైనా సరే అవును. ఉపసర్గలతో ఆరూఢవాన్ దాంట్లో ధాతువు రుహ్ ధాతువు, రుహ్ అనే ధాతువు. రుహ. ఆరూఢవాన్ రుహ్ ధాతువు. రోహతి అని దానికి వస్తుంది. ఆ, సో ఇలా వెతుక్కుంటే మీకు ఏమవుతుంది? ఇప్పుడు రోహతికి రోహతి. ఏమొస్తుంది? అరోహత్ అని రోహతికి ఏమొస్తుంది అనేది వెతుక్కోవచ్చు మీరు కావాలంటే. దానికి మళ్ళీ ఉపసర్గం జోడించాలి. ఇంత కష్టపడకూడదు. ఎప్పుడు కూడా బాగా కమాండ్ వచ్చిన తర్వాత అట్లా కానీ కాదు మేడం, మామూలుగా ధాతువు కోసం వాటి కోసం అడిగాను. రైట్. అప్పుడేం చేయాలి? మీకు ఆరోహతి అన్నప్పుడు మీకు ఎలా చూసుకోవాలో తెలియలేదనుకోండి సపోజ్. ఇప్పుడు మీకు జస్ట్ తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. బట్ నా సజెషన్ అయితే పరిచయ ఆ, లెవెలే కాదు, అవును. ఏ లెవెల్ అయినా సరే ఉపసర్గతోటి ధాతు వచ్చినప్పుడు ఓకే, దానికి పాస్ట్ టెన్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా తవతు ప్రత్యయ రూపం ఎంచుకోండి. దట్ ఈస్ ద బెస్ట్. ఆ, ఓకే. ఓకే మేడం. అదొకటే కాదండి, ఉపవిశతి అని ఉంది, కూర్చున్నాడు అని చెప్పాలి మనము. ఉపావిశత్ అనేది రాస్తారా? ఉపవిష్టవాన్ ఉపవిష్టవతి ఎక్కువ చూసారా మీరు? ఉపావిశత్ చాలా తక్కువ ఉపవిష్టవాన్ చూసుంటారు. ఉపవిష్టవతి అని
అవును. రైట్. అసలు నాకు తెలియదు కూడా తెలియదు చాలా ఉత్త వరకు. ఉత్తిష్ఠతి ఉందనుకోండి, దాన్ని కూడా ఉత్థితవాన్ అని చూస్తారు తప్పించి వేరే ఫామ్ అనేది తక్కువ చూస్తారు మీరు. సో తెలీదు. కావాలని అవును. పరిచయాలు మీకు అది కావాలని ఇంక్లూడ్ చేశారే ఆ టాపిక్, దాని మంతవ్యం అంటారే, అంటే ఏంటంటే దాని ఏమన్నదా ఉద్దేశ్యం, అది కబుక్కులు ఒక్కోసారి మాటలు గుర్తు రావట్లే. ఉద్దేశ్యమే అదనమాట. ఎందుకంటే ఉపసర్గలతోటి మనము రాయాల్సి వచ్చినప్పుడు అవి అక్కడ సందులు కూడా ఆ ఉపసర్గ ఏంటో క్లియర్ గా పక్కకి తీయడం తెలియాలి ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీకు ఏమన్నారు, ఆరూఢవా అని దానికి ఆరోహతి వినబడుతోంది, రోహతి క్లియర్ గా ఆ అనేది క్లియర్ గా తెలుస్తోంది. ఆ తీసేశాక రోహతి అనేది క్లియర్ గా తెలుస్తోంది. బట్ ఉత్తిష్ఠతి ఉందనుకోండి, వారు ఉత్థితవాన్, ఆ ఉత్తిష్ఠతికి ఉత్తు తీసేశాక ఈ పక్కన రావాలి, ఉత్తు ప్లస్ ఉదతిష్ఠత్ అని రాయాలి, ఇంత తెలియాలి అక్కడ. సో అందుకని. లేదు, కాదు మేడం నాకు ఇవన్నీ కాదు నేను మిమ్మల్ని అడిగింది, ధాతువు తెలుసుకోవడానికి అడుగుతాను, ధాతువు అట్లా ఉందో తెలియట్లేదు కదా అంటే, మన డిక్షనరీలోకెళ్ళి ఆరోహతి అని కొట్టండి. ఇంకేం చేయొద్దు. ఆహా! ఆ! ఆరోహతి అని కొట్టండి. కొట్టినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఎలా ఇస్తారు? ఆంగ్ ఉపసర్గ ధాతు రుహ్ అని ఇస్తారు. రుహ్ ఓహో! అలా ధాతు వస్తుంది ఇస్తారన్నమాట. గదా! ఎందుకంటే మీరు డైరెక్ట్‌గా ఆరోహతికి పాస్ట్ టెన్స్ చూద్దామని చెప్పి ధాతుపాఠ కొడితే రాదు. ఉపసర్గలతో కూడిన వాటికి ఇవ్వరు. ధాతుపాఠాలు లకార రూపాలు అలా ఇవ్వరు. జస్ట్ ధాతు ఇస్తారంతే. ఓహో! ఓకే. జస్ట్ ఓకే. ధాతువుకి రుహ్ అర్థం. అనే ధాతువుకి రోహతి వాటన్నిటికి లకారాలు ఇస్తారు. బట్ ఆకి ఇవ్వరు. ఆ ఉండదక్కడ. ఓకే. స్వీకరోతికి కొడదామని చూస్తే దొరకదక్కడ మీకు. ధాతువుకి కరోతికి దొరుకుతుంది అంతే. ఆ! సో ఆ! ఇవన్నీ కరోటీ దొరుకుతుంది. ఇంత ఓకే. కాంప్లికేషన్ ఉంటాయి. మీకు ఏ అర్థమైంది. ధాతువే తెలుసుకోవాలని ఉంటే మాత్రం ఇప్పుడు తిష్టతికి ఆ దొరుకుతాయి పని మీకు చేయాలి. అన్ని ఫార్మ్స్. ఉత్తిష్టతికి దొరకవు. హ్మ్. సో అచ్చా! ఓకే. ఉత్తిష్టతి రావాలంటే ఇక ప్రతిదానికి లకార రూపం తీసుకొని స్థాస్యతి అని ఉంటే ఉత్ ప్లస్ స్థాస్యతి, ఇంకా మీకు ఆ సంధి రాలేదు. ఓకే. బాబోయ్! ఇలాంటి సినిమాలుంటాయి. అందుకని మొన్న మీరెప్పుడో వద్దులేండి. అడిగినప్పుడు కూడా నేను అదే చెప్పా అందుకని. లేదు. అది ఉపసర్గలు వేరేది. అసలు రామాయణంలో చదువుతూ ఉంటే తెలిసింది నాకది. ఆ పదం ఉందని కూడా తెలీదు అంతకుముందు. ఆ! ఎప్పుడైనా ఆ కూడా పదం కూడా తెలీదు. ఉపసర్గలతో కమాండ్‌గా అసలు లాంగ్వేజ్ మీద కమాండొచ్చి ధాతువులన్నీ ఎయిదర్ ధాతువులు క్లియర్‌గా తెలిసి వాటి తడువుకోకుండా, ఇప్పుడు ఆరోహతి అనంగానే రుహు ధాతువు దానికి పాస్ట్ టెన్స్ ఎలా వస్తుంది? ఇంతవరకు మొత్తం తడువుకోకుండా వచ్చినప్పుడు అండ్ సందులు బాగా వచ్చినప్పుడు గాని లకార రూపం ప్రయోగించొద్దు. అలాగే మేడం. ఓకే. సందులంటే అండ్ నేను సందులోకి పారిపోతున్నాను మేడం. నాకు సందులంటే భయమేస్తోంది. అసలు రావట్లేదు. భయమేమి టెన్షన్ లేదు. టెన్షన్‌గా ఉంటుంది. భయమేమి లేదు. భయపడక్కర్లేదు. దేనికి భయపడక్కర్లేదు. నాకు బేసిక్ సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి వచ్చాయి మేడం కరెక్ట్‌గా. తర్వాత పూర్వరూప సంధి కొంచెం చెప్పగలుగుతున్నా. తర్వాత ప్రకృతి భావ సంధి ఏదో మీరు జాగ్రత్తగా ఆ పీడీఎఫ్ చూసుకొని నేర్చుకొని కాస్త ఆహా! ఇది వస్తే అలా ప్రకృతి భావ సంధి అనుకుంటున్నా. మిగతా ఎండ్ సంధి గాని, వృద్ధి సంధి గాని, యాంతవంత సంధి గాని నాకు నేనుగా నేను అదే చేయలేకపోతున్నా. అంటున్నాను. మీరు సూత్రాలు మర్చిపోతున్నారు వాటికి. సూత్రాలే ఇప్పుడు ఆ! ఎగ్జాంపుల్స్ తోటి నేర్చుకుందాం అని ట్రై చేస్తున్నారు సందులు. అందుకని రావట్లేదు. ఇప్పుడు ఆవిడ అడిగారు. ఓహ్! నేను ఆ వధ్వాసనం అనేది చదివి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆ! కావాల్సిందేంటి దాంట్లోని కనపడుతుంది. ఇప్పుడు ఒకవేళ ఆవిడ వధు ఆసనం అని సెపరేట్‌గా చెప్పి అలా వస్తుందని అడిగారు. అప్పుడు నేను చెప్పగలుగుతున్నా. ఓకే. వచ్చింది ఫస్ట్ వర్డ్‌లో, వచ్చింది. సో, ఈ సూత్రం ఫస్ట్ అంటే ఎక్కడొస్తోంది? ఈ సెట్ ఎక్కడొస్తోంది? ఈ ఫస్ట్ పూర్వ పదంలో ఎండింగ్ ఎక్కడొస్తోంది? 2, 3 రకాల సందులు ఉండొచ్చు. ఆ, ఈ ఊరుల్లో ఉంది. అంటే సవర్ణ దీర్ఘంలో హ్మ్. కూడా ఉంది. కానీ పక్కన వాటికి ఉంది. సేమ్ లెటర్స్ రావాలనుంది సవర్ణ దీర్ఘంలో. అక్కడ సేమ్ లెటర్ లేదు కదా! అందుకని గుర్తులేదు. మళ్ళీ ఇంకో దాంట్లో లేదు. దేంట్లో వచ్చింది? ఎండ్ సంధిలో వచ్చింది. సో, ఎండ్ సంధిలో వచ్చింది. ఓకే. మరి ఉత్తర పదంలో అసవర్ణములైన అచ్చులు అన్నారంటే కాకుండా వేరే అచ్చు వచ్చింది. సో, ఈ సంధి దీనికి మ్యాచ్ అవుతుంది. అది కావాల్సింది. ఎప్పుడైతే సూత్రం తెలుసుకుంటారో, మెయిన్ ప్రిన్సిపల్ తెలుసుకుంటారో అప్పుడే సంధొస్తుంది. ఎగ్జాంపుల్స్ పట్టుకొని మనం సంధి ఇది అని డిసైడ్ చేద్దామంటే అవ్వదు. సూత్రం బట్టే ఎగ్జాంపుల్. అందుకనే చిన్నప్పుడు మరి ఎంతమంది ఇలా ప్రాక్టీస్ చేశారో నాకు తెలీదు గానీ, ఎప్పుడో తెలుగులో అయిపోయింది. సందులు నాకు గుర్తులేదు చదివేటప్పుడు మేడం అసలు చిన్నప్పుడు. సంధి సూత్రాలే అప్పచెప్పించుకునేవాళ్ళు ఫస్ట్. సంధి పెద్దగా సూత్రాలే గుర్తులేదు మేడం చిన్నప్పుడుది. అంతే. ఎండ్ సంధి అదే. అప్పుడు చదివిన సంధే. సో, ఈ సూత్రాలు నేను అందుకనే మధ్య మధ్యలో అదే. తెలుగు సందులు ఎందుకు చెప్తానంటే అదే రీజన్. సూత్రాలు పెట్టుకుంటే ఒకటే గుర్తండి. ఆ, ఈ ఆ! ఊరు, సవర్ణ దీర్ఘం. ఆ, ఈ ఊరు. ఆ ప్లస్ ఈ ఊరు ఆ! ఏఓఆర్ గుణ. ఈ ఊరు ప్లస్ ఎనీ అదర్ ఓవెల్ అదర్ దాన్ దీస్ థింగ్స్. ఈ ఊరు. అదర్ దాన్ ఈ ఊరు. యావార ఎండ్. ఆ ప్లస్ ఏఐ ఓ ఔ. ఓకే. ఐ ఔ వృద్ధి.
ఆ ప్లస్ ఏ ఐ ఓ మాత్రమే వృద్ధి. వస్తాయి. ఐ ఔ వృద్ధి. రైట్. ఇంకే మెయిన్ సందులు ఇవి 4 మెయిన్. ఇంకోటి యాంతా వాంతా. దానికి పెద్ద సినిమానే ఉంది కాబట్టి ఆ! చెప్పుకున్నాం దానికి. ఆ! రైట్. అది నేను చాలా సార్లు విన్నాను. మీ క్లాస్ నేను చాలా సార్లు విన్నాను. సో అలా అంటే బేసిక్ నేను ఎప్పుడూ సూత్రాలు రికార్డ్ పెట్టుకొని వింటూనే ఉంటాను. బేసిక్ సూత్రాలు తెలిసినప్పుడు మాత్రమే సంధికి మీకు ఇది సంధి అని పదంకి ఒకవేళ కలపమని ఇచ్చినా విడదీయమని ఇచ్చినా వస్తుంది. అలా కాదు ఇప్పుడు ఆవిడ అడిగిన వధువు ప్లస్ ఆసనం అని కాకుండా వధ్వాసనం మేడం దీన్ని ఎలా విడదీయాలంటే కూడా పదాలు క్లియర్ గా తెలుస్తున్నాయి కదా. వధ్వాసనం అన్నప్పుడు ఆసనం అనే పదం వినపడుతోంది. వధు అనే పదం వినపడుతోంది మనకి. అది మీనింగ్ తెలుస్తోంది. అక్కడ స్ప్లిట్ వస్తుంది అనే క్లియర్ గా తెలుస్తోంది అక్కడ. అది ప్రాక్టీస్ మీద వస్తుంది. పోనీ సంధి చెప్పాలంటే వినంగానే కొంచెం ప్రాక్టీస్ కానీ సూత్రాలు రావాలి కంపల్సరీగా. సంస్కృతంలో వీళ్ళు పూర్వపదం ఇది ఉత్తర పదం ఇది టేబులర్ ఫామ్ లోనో అలా చెప్పాం గానీ మేము సూత్రం లాగా వీళ్ళు ఇది సంధి సూత్రము అని సంస్కృతంలో చెప్పలేదు ఇక్కడ. బట్ తెలుగులో అందుకనే మనం చెప్పుకునేది. రైట్. అవును. నెక్స్ట్ అవును. డౌట్. నెక్స్ట్ డౌట్. తెలుగులో మీరు తెలుగులో అయినా మీరు ఇచ్చారు. మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినప్పుడు తెలుగులో కూడా చెప్పారు. నేను అది వింటూనే ఉన్నాను. నెక్స్ట్ డౌట్. థాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. నేను మళ్ళా అడుగుతాను పాపం. మిగతా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓకే. శిరీష చెప్పండి. ఇవి లేదు ఇక్కడ. త్రివేణి జోషి చెప్పండి. నమస్కారం మహోదయ. నమస్తే. మేడం ఇది పేజ్ నెంబర్ 230లో ఇప్పుడు చేసిన క్వశ్చన్ పేపర్ లో ఈ సంస్కృతంలోకి అనువదించండి. అందులో రెండవది కొన్ని దుకాణాలలో మంచి పండ్లు దొరుకుతాయి. ఇది కర్తరి ప్రయోగం కదా మహోదయ? కర్తరి అవ్వచ్చు, కర్మని అవ్వచ్చు, ఎట్లా అయినా అవ్వచ్చు. మీరు కర్మని వాక్యాన్ని ఎలా? పండ్లు దొరుకుతాయి అన్నప్పుడు దొరికేవి ఏవి ఆ. పండ్లు కాబట్టి దానికి వెర్బల్ అవుతుంది కాబట్టి కర్మణిలో కూడా చెప్పొచ్చు. మీరు ఎలా చెప్దాం అనుకుంటున్నారు? దాని ట్రాన్స్లేషన్ చెప్పండి. అంటే నేను కర్తరి అనుకున్నాను. అంటే నేను చేసిన ఆన్సర్ కేషుచిత్ ఆపణేషు ఉత్తమాని ఫలాని లభంతే లభంతే. ఇప్పుడు ఒకటండి బేసిక్ గా లభతే కరెక్టే. లభతే అంటే లభిస్తున్నది, లభంతే అంటే అవి మీరు చెప్పింది కరెక్టే. నేను అందుకే అన్నా ఇక్కడ ఎవరి చేత పొందబడతాయి అనే అర్థం వస్తుంది, దొరుకుతాయి అంటే పొందబడతాయి అనే అర్థం కూడా వస్తుంది. అంటే పరీక్షలో ఎలా తీసుకోవాలి మహోదయ? కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కదా. అక్కడ మీరు లభంతే అని రాయండి, మార్క్ ఇస్తారు. మీకు మార్క్ ఇస్తారు. నేను అదే చెప్తున్నా, మీరు మార్క్ ఇస్తారు. లభంతే అని రాసినా మార్క్ ఇస్తారు. ఇక్కడ ఆన్సర్ లభ్యంతే అని ఇచ్చాడు. అంటే ఇదే వాక్యం ఇస్తారని రూల్ లేదు. బేసిక్ గా ఇది ఎలా అర్థం చేసుకుంటాము అంటేనండి, దొరుకుతాయి అంటే ఎవరికి దొరుకుతాయి? మనకి దొరుకుతాయి. మనకి దొరుకుతాయి అని మనం చెప్పలేం కదా. మన చేత దొరకబడతాయి అని అర్థం తీసుకుంటాం. అక్కడ మన చేతానో, నీ చేతానో, వారి చేతానో అనే మాట ఇవ్వలేదు వాడు. సో అలా చెప్పినప్పుడు ఆ పండ్లు అనేవి ఏమైపోతున్నాయి? కర్మపదం అయిపోతున్నాయి. కర్తృ పదం అనేది అక్కడ ఆబ్సెంట్, కర్మ పదం అయిపోతుంది. అందుకని లభ్యంతే జనరలైజ్డ్. అంటే మరి కర్మపదము ద్వితీయ విభక్తిలో ఉండక్కర్లేదా మేడం? కర్మపదం ప్రథమ విభక్తిలో ఉంటుంది. ఫలాని కర్తృపదం 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 తృతీయాలో ఉండాలి. అది ఇక్కడ ఇవ్వలేదు. యాక్చువల్ గా ఉంటే ఏమవుతుంది? అస్మాభిహి లభ్యంతే అని రావాలి. అన్ని కాకపోయినా కొన్ని దుకాణాలలో అని అన్నాడు కదా. అది వేరు. కొన్ని దుకాణాలలో అనేది కర్త కాదు, కర్మ కాదు, అది ప్లేస్ అంతే. అన్ని వాక్యాల్లో కర్తృపదం ఉండి తీరాలన్న రూల్ లేదండి. ఇట్రా అని అంటాం అనుకోండి, అత్ర ఆగచ్చ అంటే అక్కడ కర్తృపదం ఏమైంది? లేదు కాదు, ఉంది. త్వం అక్కడ కనిపించట్లేదు. త్వం ఆగచ్చ అనే ఉంటుంది. రైట్. ఓకే. పఠామి, ఇదానీమేవ పఠామి అన్నాం అనుకోండి. సపోజ్ ఇదానీమేవ పఠామి అన్నాం అనుకోండి, అక్కడ కర్తృపదం ఏమిటి? అహం. కానీ చెప్పలేదు. మరి మీకు ఎలా తెలిసింది? పఠామి అనే క్రియాపదం ద్వారా తెలిసింది. అన్నంత మాత్రాన అక్కడ కర్తృపదం లేదు అని చెప్పలేము. ఎవరు చేస్తున్నారో
లేదని చెప్పలేము. ఇదానీం అనేది వచ్చేసేసి కర్తృపదమో కర్మపదమో అని చెప్పలేము. రైట్? ఆ, సో ఇప్పుడు వాళ్ళు లభ్యంతే ఇప్పుడు ఎట్లా ఉంటాయంటేనండి, కొన్ని మనకి తెలుగులో అది కర్తరినా కర్మణినా అర్థం కానట్టుగా ఉన్నప్పటికీ సంస్కృతంలో చెప్పే విధానం పండ్లు దొరుకుతాయి అంటే, ఇప్పుడు మీరు దీన్ని లభంతే అని రాశారనుకోండి, ఈ క్రియాపదం దేనికి అవునా? సంబంధిస్తూ ఉంటుంది? పళ్ళు అనే దానికే సంబంధించాలి. మీరు రాసిన దాని ప్రకారం అక్కడ కర్తృపదం ఇవ్వలేదు వాళ్ళు. మీరు రాసిన దాని అవును. ప్రకారం పళ్ళు అనే దానికి లభంతే అని ఉండాలి. పళ్ళు దొరుకుతున్నాయి అంటే పొందుతున్నాయి అనే అర్థం వస్తున్నప్పుడు, పళ్ళు దొరుకుతాయి అంటే అవతల వాళ్ళకి దొరుకుతాయి. వీటికి పళ్ళకి ఏమీ దొరకదు కదా! ఆబ్వియస్ గా పళ్ళు ఒక యాపిల్ పండు ఉందనుకోండి, దానికి మీరు దొరకడమో, దానికి ఇంకోటి దొరకడమో ఉండదు కదా! ఈ ఓకే, పండు ఓకే. వెళ్ళి వేరే అంటే వాళ్ళకి దొరుకుతుంది. అంటే పళ్ళు అక్కడ కర్మణి అయిపోతుంది అది ఆటోమేటిక్ గా. పండు కర్మపదం అవుతుంది. పండ్లు అనేవి కర్మపదం అయిపోతుంది. కర్మపదం. సో పండ్లు కర్మపదం అయిపోతున్నప్పుడు అది ప్రథమాలో ఉంటుంది. పళ్ళను అని చెప్పట్లేదు. ఆ, అదే చూడండి, ఇదే చిన్న ట్విస్ట్ చెప్తా. ఇదే వాక్యం నేను ఆ, మనము కొన్ని దుకాణాలలో మంచి పండ్లను పొందుతున్నాము అన్నాం అనుకోండి. ఆ, మనము పొందుతున్నాము. అని ఉంది కాబట్టి తొందరగా వయం వచ్చేస్తుంది. వయం అని వస్తుంది, కర్తరి వచ్చేసింది, పొందుతున్నాము, అక్కడ లభామహే అని కర్- వస్తుంది. ఉమ్, రైట్? పోనీ లభామహే ఉత్తమ పురుషు తీసేయండి బాబాయ్, మనకు ఇప్పటికి ఒకటే తేలట్లేదు అనుకుంటామా? వారు కొన్ని దుకాణాలలో మంచి పండ్లను పొందుతున్నారు అన్నాం అనుకోండి. ఆ ఊరి వాళ్ళు ఎవరో ఒకళ్ళు, ఉమ్, బోళ్ళు పళ్ళు ఉండొచ్చు, బోళ్ళు ఫ్రూట్ సెల్లర్స్ ఉండొచ్చు, బోళ్ళంత మంది, బోళ్ళు కొట్లు ఉండొచ్చు. కానీ కొన్ని షాప్స్ లో మాత్రమే మంచి పళ్ళు దొరుకుతున్నాయి అనుకోండి. అప్పుడు ఏం చెప్తాము? వారు ఆ, కొన్ని దుకాణములలో ఉత్తమ పండ్లను పొందుతున్నారు అన్నారు అనుకోండి. అప్పుడు అది ఉమ్, కర్తరిలోనే ఉంది. పండ్లను కర్మపదం ద్వితీయాలో ఉంటుంది. తే అవును. కేషుచన దుకాణేషు ఉత్తమాని ఫలాని అప్పుడు లభంతే అన్నాయి. సో ఈ ప్రపంచం. లభించడం అనేది ఎవరికి చెందుతోంది? వాళ్ళకి లభిస్తున్నాయి పళ్ళు, వాళ్ళు పొందుతున్నారు దీన్ని. సో ఆ చెప్పటం మనం చెప్పేటప్పుడు తెలుగులో చిన్న డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇక్కడ దొరుకుతాయి అంటే ఏంటి? పొందబడుతున్నాయి, వేరే వారి చేత లభించబడుతున్నాయి, పొందబడుతున్నాయి. ఓకే. అంటే ఇట్లా వచ్చినప్పుడు ఒకసారి క్రియాపదము కర్మపదం రెండు ఒకసారి చూసుకుంటే కొంచెం ఏమైనా హింట్ దొరకొచ్చు కదా మేడం? దొరకచ్చు. అండ్ దొరుకుతాయి ఇలా చెప్పినప్పుడు ఎప్పుడు కూడా కర్మణికే వెళ్తుంది మోస్ట్లీ. ఆ, అదే పండ్లు ఇది దీంట్లో ఉంది కర్మపదం కాబట్టి అవుతుంది, ప్రథమా దొరుకుతాయి. విభక్తిలో ఆ, ఉంది కర్మపదం. అదే మీరు చూడండి, విద్యార్థి ఉత్తమ ఫలమును, ఇక్కడ ఫలం అంటే ఆ ఫలం కాదండి, రిజల్ట్. ఉత్తమ ఆ, ఫలమును పొందుతున్నాడు అని రాసామనుకోండి, ఉమ్, అప్పుడు లభతే అనే రాయాలి. ఛాత్ర ఉత్తమం ఫలితం లభతే అనే రాయాలి. ఎందుకు? ఈ లభించడం అనే క్రియ యొక్క దాని యొక్క ఇది ఎవరికి చెందుతోంది? కర్తృపదము ఫలితము విద్యార్థికి. కర్తృపదానికి చెందుతోంది. ఆ కర్త ఎవడు? అక్కడ ఉన్నాడు, అవును. వాడు కర్తున్నాడు, అదే ఆ, చెందుతోంది. అక్కడ ఆ, కర్తరి వస్తుంది. ఛాత్ర ఉత్తమం ఫలం లభతే. ఓకే. సో మేడం అక్కడ చిన్న ప్రాప్నోతి డిఫరెన్స్ రాయకూడదా? ఏంటండి? ప్రాప్నోతి రాయకూడదా మేడం? రాయొచ్చు. లభధాతు గురించి చెప్తున్నా. లభధాతువుతో ఉండేటటువంటి డిఫికల్టీ ఇన్ ద సెన్స్ చిన్న ట్రిక్. త్రివేణి ఎక్కడున్నారు ఈవిడ? ఆ, ఉన్నాను మేడం. ఓకే, ఫైన్. సో అదనమాట డిఫరెన్స్ అండి. అర్థమైందా? అర్థమైంది మేడం. ఫైన్, ధన్యవాదాలు. ఓకే. ఎస్, విజయ కుమారి గారు చెప్పండి మేడం. మేడం, ఇక్కడ సొంత వాక్యాలు అని అంటే అవి క్రియాపదాల్లో నుంచి పద సంగ్రహంలో నుంచి ఇస్తారా మేడం? చెప్పలేం. సొంత వాక్యాలకు ఒక పదం ఇవ్వడం ఎక్కడి నుంచే, మాతులహ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, ఒక క్రియాపదం ఇవ్వచ్చు, మీకు వచ్చిన ఎక్స్ట్రాగా కొత్తగా వచ్చిన పదాలు ఏమన్నా ఇవ్వచ్చు, లకార రూపాలు ఇవ్వచ్చు. క్రియాపదాలు అంటే లకార రూపాలు కదా, అలా కాకుండా స్వీకృతవాన్ ఇలా కూడా ఇవ్వచ్చు. తవత్ రూపాలు, త రూపాలు, మీకు వచ్చిన సిలబస్ తవ్యతనీయర్ ఇవ్వచ్చు, ఆచరణీయాని అని ఇవ్వచ్చు. ఆ సొంత వాక్యం రాయడానికి ఒక మాట ఇవ్వడానికి మనకు అసలు మాటలకు కొదవే ఉంది, ఏ మాట అయినా ఇవ్వచ్చు.
ఇవే ఇస్తారు, దీంట్లోంచే వస్తాయి, అసలు రూలే లేదు. ఓకే, రైట్. అయితే మూడు అంటే కొన్ని క్రియాపదాలకు అన్ని రూపాలు తెలియట్లేదు మేడం. వహతి, వసతి, తర్వాత వదతి, నేను చెప్పాను ఇట్లాంటి కదండి, నేను క్లాస్ లో వహతి. చెప్పాను కదా. వహతి మీకు దాంట్లో మీకు దాన్ని ఏమంటారు, అష్టాధ్యాయులు ఎలా చూసుకోవాలో కూడా చెప్పాను. కృదంతాలకు వెళ్ళి చూసుకుంటే దాంట్లో కూడా చూసుకోవచ్చు. బట్ నేను చెప్పాను మీకు వచ్చిన తవ్యత్, అనియర్, తవతు వస్తుందని చెప్పి తవతుకు చెప్పాను, తాకి చెప్పాను, తుమున్ త్వా ల్యప్పకి చెప్పాను, అండ్ తవ్యత్ అనియర్కి చెప్పాను. అన్నిటికీ చెప్పాను నేను, వాటన్నిటికీ రూపాలు. తెలియట్లేదు అని ఎలా అనేస్తారు మీరు, చెప్పండి. చెప్పారు కదా అంటే నేను. అంటే కొంచెం అదైతే ఉంటుంది, మీరు చెప్పిన నాకు కన్ఫ్యూజన్ కొంచెం ఉంది కన్ఫ్యూజన్ మేడం. అయితే ఉంటుంది, కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. బట్ ఏం చేయలేం, ప్రాక్టీస్ తప్పించి దానికి దారి లేదండి. కొన్నిటికే షార్ట్ కట్స్ ఉంటాయి, కొన్నింటికి షార్ట్ కట్స్ ఉండవు. గుర్తుపెట్టుకోవాల్సిందే అంతే. కాకపోతే వచ్చిన సమస్యలు ఏంటంటే పెద్దవాళ్ళకి గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. అవును మేడం. వసతి చెప్పారనుకోండి, ఊరికైతే అన్నారు. అట్లా రూపాలన్నీ గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తా ఉంది. తప్పదు, ఏం చేస్తాం, మ్యాథమెటిక్స్ లో ఫార్ములే లాగా అన్నమాట ఇవన్నీ. దాంట్లో ఒక్కొక్క టాపిక్ కి ఎన్ని ఫార్ములే వస్తాయి అట్లా అన్నమాట. రైట్, శిరీష చెప్పండి. మ్యామ్ ఇది భవత్వధున అన్నది ఎన్ సందే అవుతుంది కదా. ఎస్, విడదీయండి. భవతి ప్లస్ అధున కరెక్టేనా మ్యామ్? భవత్ ఒక్క నిమిషం. భవతి వస్తే ఎండ్ సంధి ప్రకారం ఇకార ప్లేస్ లో ఏం రావాలి? యా రావాలి. అప్పుడు రూపం ఎలా రావాలి? భవత్యధునా అని రావాలి. కానీ ఇక్కడ ఏమొస్తుంది? భవత్వధున వస్తుంది. వస్తుంది. రావాలంటే ముందర ఏముండాలి? భవతు రావాలి. భవతు అది రావాల్సింది, అది తెలుసుకోవాల్సింది. అంది అని తెలుస్తుంది కానీ అది ఎలాగా అది తెలుసుకోవాల్సింది. అది భవత్యధున, రెండు తప్పు కాదు. భవత్వధున కరెక్టే, భవత్యధున లేని రూపాలే, అంటే లేని మాటలు, అర్థం లేని మాటలు కాదు. భవతి అధునా, అధునా భవతి, అధునా భవతు, రెండింటినీ కలిపినప్పుడు భవత్యధునా ఉంది, భవత్వధునా ఉంది. ఏ సంధి ఎలా తెలుస్తుంది? సంధి ఒకటే, మళ్ళీ రెండింటికి ఎండ్ సంధి. ఎలా విడదీయాలి అంటే, అక్కడ యకారం కనబడుతుంటే ముందు ఈ రావాలి, అక్కడ వకారం కనబడుతోంది ముందు ఊ రావాలి, అది రావాలి, అది ఓకే, అది రావాలి. రైట్, ఓకే మ్యామ్. ఇది శిష్టాచారానికి సంబంధించి పేపర్లలో చాలా తక్కువే కనపడుతుంది. అంటే ఆ టాపిక్ ఒక్కోసారి ఇస్తున్నారు, ఒక్కోసారి ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చిన శ్లోకం ఇచ్చి దాని తాత్పర్యం రాయమంటారు. అర్థం రాయమంటారు. ఎందుకంటే ప్రాబ్లం ఏమవుతుందంటే పరిచయాలో గ్రామర్ చాలా ఉంటుంది, కవర్ చేయాల్సింది. రైట్, ఆ థియరీ పార్ట్ కవర్ చేయాలి. థియరీ పార్ట్ కి ఒక 50 మార్క్స్ 45 మార్క్స్ దానికి ఇచ్చుకుని, మిగిలిన దాంట్లో మీకు విశేషణ విశేష భావం 3 రకాలు, అంటే మామూలు విశేషణాలు, సంఖ్యలు, పూర్ణ ప్రత్యయాలు, చిత్యనాలు, ఇవన్నీ కవర్ చేయాలి. కర్మణి ప్రయోగంలో అన్ని రకాల రూపాలు, అంటే టెన్సెస్ అన్ని కవర్ చేయాలి. మళ్ళీ ఈ తవ్యతనియర్ ప్రత్యయాలు, కృదంతాలు విడిగా అడగాలి. అండ్ ఇవి కాకుండా ఇంకా చాలా అవి ఉంటాయి, ట్రాన్స్లేషన్స్ అడగాలి. ఇన్నిట్లో అడ్జస్ట్ చేయడము కష్టమైపోతుంది, ఒక్కొక్కసారి కష్టమైపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, కొంచెం గ్రామర్ కి తక్కువ మార్క్స్, ఒక 2 మార్కులు ఎక్కడైనా అడ్జస్ట్ చేసి తక్కువ చేశారనుకోండి, అక్కడ 6 మార్కులు ఇక్కడ 6 మార్కులు తీసేసో, లేదా అక్కడ ఒకటి ఇక్కడ, అప్పుడు ఆ 2 మార్కులు శిష్టాచారానికి కేటాయిస్తున్నారు. అసలు ఎందుకు వదిలేయడం అని లేదు. మనకి శిష్టాచారం సంగతి ఎట్లా ఉన్నా ముందు గ్రామర్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు గ్రామర్కి ఇచ్చేస్తున్నారు. అందుకని చెప్పలేము, తెలుసుకుని ఉండడమే తప్పించి చెప్పలేము. అన్వయ క్రమంలో కూడా పుస్తకంలో ఇచ్చిన తాత్పర్యం కొన్ని శ్లోకాలకి చాలా లెందీగాను, అంత అవసరం లేదు అనిపిస్తుంది. కొంచెం అసలు కనెక్షన్ లేదన్నట్టుగా కూడా ఉంది. అది తాత్పర్యం వరకు దానికి సూట్ అయ్యేలాగా రాసేయచ్చు. సొంతంగా పైన ప్రతిపదార్థం రాస్తారు కదా, ప్రతిపదార్థాన్ని మార్చలేరుగా వాళ్ళు, యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వాల్సింది. దాన్ని కొద్దిగా అటు ఇటు చేసి సెంటెన్స్ కరెక్ట్ గా ఫామ్ చేసుకుని రాసేయండి. సో ఇంకా ఎవరైనా ఉన్నారా డౌట్స్? మేడం, ప్రయోగ పరివర్తనలో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్, అంటే ఇంతకు ముందు మెసేజ్ లో అడిగాను, నయనేన స్ఫురితం అని మీరు చెప్పారు నాకు. అయితే స్ఫురితవత్ అని చెప్పారు, అది నపుంసకలింగం రూపం అవుతుందా? అంటే మన పఠితవాన్, పఠితవతి, పఠితవత్ లాగా. అది ఇప్పుడు తవత ప్రత్యయంలో మీకు ప్రవేశాల్లో ఏం చేశారంటే కేవలం పుంలింగ స్త్రీలింగాలే ఇచ్చారు, అది కూడా ఏక బహువచనాలే ఇచ్చారు. రైట్,
కానీ మీరు తెలుసుకోవాలి ఈ విషయం కూడా. తవతు ప్రత్యయ రూపంలో పుంలింగ స్త్రీలింగమే కాదు నపుంసకలింగం కూడా ఉంటుంది. లైక్ భవత్ శబ్దంలో భవాన్, భవతి, భవత్ ఎలా అయితే ఉన్నాయో పఠతి అనే దాంట్లో పఠతి అంటే పఠితవాన్ అని ఉంది కదా, పఠితవాన్ ఉంది కదా. సో తవతు ప్రత్యయ ప్రాతిపదిక ఏమవుతుంది అంటే పఠితవత్ అనేది ప్రాతిపదిక. లైక్ భవత్ పఠితవత్ అనేది ప్రాతిపదిక. దీనికి పుంలింగంలో పఠితవాన్ అని వస్తుంది రూపం, స్త్రీలింగంలో పఠితవతి అని వస్తుంది, నపుంసకలింగంలో పఠితవత్ అని వస్తుంది. అంటే రామ పుస్తకం పఠితవాన్, సీత పుస్తకం పఠితవతి, కళత్రం అంటే భార్య, ఆర్ మిత్రం అంటే స్నేహితుడు, మిత్రం పుస్తకం పఠితవత్ అని రాయాలి. ఓకే, మిత్రం పుస్తకం పఠితవత్ అని అలా ఉన్నాయి. అండ్ వీటన్నిటికీ భవత్ శబ్దంలో విభక్తులు ఉన్నాయి కదా, భవాన్ కి విభక్తులు ఉన్నాయి అన్ని. అలాగే భవతికి గౌరీ శబ్దంలో విభక్తులు ఉన్నాయి. అలాగే భవత్ శబ్దం నపుంసకలింగం, తకారాంత నపుంసకలింగం, అది దానికి కూడా రూపాలు ఉంటాయి. సో వీటన్నిటికీ విభక్తి రూపాలు కూడా ఉంటాయి. ఇవి ఎప్పుడు వస్తాయి పిక్చర్ లోకి విభక్తులు? ఎందుకండి మాకు, మేము పాస్టెన్స్ చెప్పేసి వదిలేస్తాం కదా అంటే ఈ విభక్తులు ఎప్పుడు వస్తాయి? ఇదంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే లింగ భేదాలు వచ్చేసాయో వీటిల్లోకి వీటిని విశేషణ పదాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. సో దాని గురించిన డీటెయిల్స్ నేను శిక్షాలో చెప్తా. శిక్షాలో శత్రుశాన ప్రత్యయాలు చదువుకుంటున్నప్పుడు చెప్తా. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న విశేషాలతో తలకాయ నొప్పి చాలు, దీన్ని కూడా పెట్టుకోకుండా. బట్ తవతులో ప్రాతిపదిక, ఇప్పుడు ప్రతిపదానికి, ఇప్పుడు భవత్ శబ్దానికి భవత్ అనేది ఎలా అయితే ప్రాతిపదికో దాని నుంచి 3 రూపాలు ఎలా అయితే వచ్చాయో, సర్వ శబ్దానికి సర్వ ప్రాతిపదిక, సర్వ, సర్వ, సర్వం ఎలా వచ్చాయో అలాగే మనకి దాని ఏమంటారు, ఈ తవతు ప్రత్యయానికి కూడా తవత్ అనేది వస్తుంది. అంటే పఠితవత్ అనేది ప్రాతిపదిక వస్తుంది. దాని నుంచి పఠితవాన్, పఠితవతి, పఠితవత్ అనే 3 రూపాలు వస్తాయి. ఓకే, అలాగే త ప్రత్యయానికి కూడా పఠిత అనేదే ప్రాతిపదిక. దాని నుంచి పఠిత పుంలింగం, పఠిత స్త్రీలింగం, పఠితం నపుంసకలింగం, అన్ని కూడా అక్కడి నుంచి వచ్చినవే. పఠిత కాకపోతే రూపం మారిపోయేసరికి ఏమవుతుందంటే అకారాంత పుంలింగంలో అయిపోతుంది. ప్రాతిపదిక పఠిత అని చెప్పలేము, అక్కడ అకారాంత పుంలింగం అవుతుంది. పఠిత రామలాగా వస్తుంది, పఠిత రమలాగా వస్తుంది, పఠితం జ్ఞాన శబ్దం లాగా వస్తుంది. ఓకే, అలాగే పఠిత. చిన్న ప్రశ్న చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పఠితవాన్, పఠితవంత, పఠితవతి, పఠితవత్య లాగా పఠితవంతి, పఠితవంతి, ఓకే, పఠితవంతి అంటే ఇప్పుడు నయనం స్ఫురితవత్ మీరు చెప్పారు మేడం నాకు. అది నయనేన స్ఫురితంకి నయనం స్ఫురితం, నయనం స్ఫురితవత్ అని చెప్పారు. అక్కడ నయనం కాకుండా నయనేన అంటే ఇప్పుడు 2 కళ్ళు ఉంటాయి, నయనే అని చెప్తాం అనుకోండి. ఆ 2 కళ్ళు ఒకసారి పక్కన పెట్టండి. ద్వివచనం ఇప్పుడు నేను చెప్పను, ద్వివచనం చెప్పను, మీరు బహువచనం కావాలంటే చెప్తా. నయనాని స్ఫురితవంతి, ఎందుకంటే అన్ని చోట్ల మీరు ఏక బహువచనాలే తెలుసుకున్నారు. ఇప్పుడు దీనికి ద్వివచనం సెపరేట్ గా తెలుసుకోవద్దు. పఠితవంతి అంటే 2 కళ్ళే ఉంటాయి కదా అని అడిగాను మేడం, సారీ. తెలుసు, నాకు అర్థమైంది, నాకు మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. బట్ ఓకే, పఠిత దానికి అదే ఎందుకు చెప్పను అంటే ఇలాంటివన్నీను మహా కన్ఫ్యూజన్ రేకెత్తిస్తా, మహా కన్ఫ్యూజన్ వస్తుంది వీటి వల్ల. ఎలా వస్తుందో చెప్పనా? ద్వివచన రూపం పఠితవతి అని వస్తుంది. అమ్మో వదిలేండి, తర్వాత ఎప్పుడు మీరు చెప్పినప్పుడు నేర్చుకుంటాను, తొందరలేదు నాకు. అది యాక్చువల్ గా మీకు తవతో అక్కడతో అయిపోయింది, తవతో ప్రవేశంతో అయిపోయింది. వాళ్ళు చెప్పరు ఇవన్నీ, మన ఊహ, మన తర్వాత మనం ఎలాబరేట్ చేసుకుంటాం అన్నమాట. దీని అంతా ఎన్హాన్స్ చేసుకుంటాం అంతే. ఎందుకు శత్రు ప్రత్యయం దగ్గర చెప్తానన్నానో అక్కడికి వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు వదిలేసేయండి ఇక్కడతో. కానీ అలాగే 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 మేడం, అయిపోయిందా? నెక్స్ట్ డౌట్ ఎవరు? యా, సూర్యకుమారి గారు చెప్పండి. నమస్కారం అండి. అధికరి విచారా శృణోతికి అధికరినా వచ్చింది. ఆ విభక్తి అక్కడ నాకు అర్థం కాలేదు మేడం. అవునండి, ఎలా అర్థం అవుతుంది? ఫస్ట్ పాయింట్ మీరు చదివిందే తప్పు చదివారు. అధికరి కాదు, అది అధికారి. ఫస్ట్ పాయింట్ అధికారిణ.
ఓకే. కాదు మేడం. మీరు ఇచ్చిన దాంట్లో అధికరి అని పడింది. ఫోర్త్ పొరపాటున తప్పు పడిందేమోనండి. అధికారి అనే దానికి మీనింగ్ లేదు కదండి. అధికారి అనేది నేను ఇదివరకు కూడా చాలా సార్లు చెప్పా. అధికారిణః ఇలాంటి మాటలు వచ్చినప్పుడు మేబీ మిస్ అవుతూ ఉండుండొచ్చు. మీరు మిస్ అయ్యి ఉండొచ్చు. తర్వాత రికార్డింగ్స్ వినకపోయి ఉండొచ్చు గాని అధికారి, స్వామి ఇవన్నీ గుణిన్ శబ్దాన్ని ఫాలో అవుతాయి. గుణిన్ శబ్దం వస్తే అధికారిణ అనేది ఎలా వచ్చిందో తెలుస్తుంది. తృతీయ విభక్తి దానికి అలాగే వస్తుంది. అధికారి అనేది అధికారిన్ అనే ప్రాతిపదికతోటి వచ్చింది. గుణిన్ శబ్దం ప్రవేశ పుస్తకంలో ఉంటుంది. తీసి చూస్తే దాంట్లో మీకు కనపడుతుంది. దాని ప్రకారంగా వస్తుంది. అధికారి అనేది స్త్రీలింగ శబ్దం కాదు. నకారాంత పుంలింగ శబ్దం అధికారి. ఓకే దాని మేడం. ప్రకారం నేను వస్తుంది. వినలే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే ఫైన్. ఎవరన్నా వినను క్లాస్కి రాకపోతే రికార్డింగ్స్ వింటూ ఉంటే ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతూ ఉంటాయి. రైట్. ఇంకా ఇంకేం లేవా? మేడం రాజ అని వచ్చింది అనుకోండి, అది రాజన్ శబ్దమే కదా మేడం? అన్ని రాజన్. చోట్ల కాదు. అదే డౌట్. మేము ఈరోజు అదే ప్లెయిన్ discuss రాజా చేయాలి. వస్తేనే ప్లెయిన్ ఉత్తగా రాజా దాని ముందు ఏమి ముందు ప్రిఫిక్సెస్ ఏమీ లేకుండా కేవలం రాజా అని వస్తేనే రాజన్ శబ్దం. అది కేవలం రాజా అని వస్తేనే. మహారాజా అని వచ్చింది అనుకో, మహా అనేది యాడ్ అయినా కూడా మహారాజ అవుతుంది. అది మళ్ళీ రామ శబ్దం లాగా వస్తుంది. గణరాజ, మహారాజ, దశరథ రాజ, ఇవన్నీ ఏది రాజన్ శబ్దానికి ఏదైతే ముందర జరుగుతుందో ఏదైనా ఏమంటారు యాడ్ అయితే మాత్రం అప్పుడు రాజన్ శబ్దం నకారాంతంలోకి వెళ్ళదు. నకారాంతం లాగా ఉండదు. అందుకని మహారాజా అని చెప్పాలనుకో, రాజు మామూలుగా ఏమీ లేని రాజు యొక్క అన్నారు అనుకోండి, రాజ్ఞః అని చెప్పాలి. మహారాజు యొక్క అని చెప్పాలంటే మహారాజస్య అనే చెప్పాలి. మహారాజ్ఞః అని చెప్పకూడదు. ఓకే రైట్. ఇంకా మేడం ఒక టిప్ కావాలి మేడం. చెప్పండి. ఏ విషయంలో అంటే 10 అదే సంస్కృతంలో రాయమని ఇస్తారు కదా, అవన్నీ మాకు తెలుగులో మాత్రమే తెలుస్తున్నాయి. అంటే మాకు అంటే నేను కలిసి చదువుకున్న వాళ్ళతోటి తెలుగులో మాత్రం తెలుస్తుంది. వాటిని సంస్కృతంలోకి ఎలా రాయాలి? ఏదో అనువాదం చేసుకుని రాసినట్టుగా అవుతుంది. అలా కాకుండా మామూలుగా ఎలా రాయాలి? అంటే ట్రాన్స్లేషన్ సెంటెన్సెస్ గురించి కాదా మీరు అడిగేది? ఆహాహా 10 ప్రశ్నలు రాయమంటారు కదా, 12 ప్రశ్నలు ఇచ్చి 10 ప్రశ్నలు రాయమంటారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి సుభాషితాల్లోంచో లేకపోతే కావ్య కథలోంచో దేంట్లోంచో ఇస్తారు. అవేవో తెలుగులో అర్థమైపోతుంటాయి, కానీ తెలుగులో రాయలేం కదా, రాయకూడదు కదా, సంస్కృతంలో రాయండి అంటారు. అవి ఏం చేయాలి? ట్రాన్స్లేట్ చేయడమే అంతే. అంతేనా? అండ్ Okay. మోస్ట్లీ మీకు దీనికి ఒక టిప్ అన్నారు కాబట్టి చెప్తున్నా. మోస్ట్లీ ఇట్లాంటి క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే, ప్రతి పాఠంలో సుభాషితాలు పట్టు కూర్చుని ఈ సుభాషితం అంతా చదివి ఇప్పుడు దీంట్లోంచి ఏం క్వశ్చన్ ఇవ్వచ్చు అని ఎవ్వరు చూడరు. 90% మీకు లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజెస్ లో ఇస్తారు ఆ క్వశ్చన్స్, దానిలోంచి వస్తాయి. ఓకే రైట్ మేడం. ఈ టిప్ అయితే చాలు. ఎందుకంటే లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లో మీకు నుంచి సుభాషితాల్లోంచి క్వశ్చన్స్ దాంట్లోంచి వచ్చినప్పుడు ఏమవుతుంది, వాటికి ఆన్సర్స్ ఖచ్చితంగా ఇస్తారు, సంస్కృతంలోనే ఇస్తారు. అవును, అవి రాసేసుకుని చదివేసుకుంటాను. అలా రాయాలి. లేదంటే ఇప్పుడు కే నిరాకులాహ తిష్టంతి అని క్వశ్చన్ ఇచ్చారు. క్వశ్చన్ మీకు దాంట్లో ఉండుంటుంది. ఒకవేళ లేకపోతే కూడా సుభాషితం చదివినప్పుడు దాంట్లో ఇంకేమీ ఉండదు, కృతిధియః అని ఉంటుంది. కృతిధయః అలా వస్తుంది ఏదో మాట, అది రాసుకోవాల్సి వస్తుంది. సో నిరాకులాహ కే తీసేసి అది పెట్టాల్సి వస్తుంది. అలా అదొకటే కాదు, ఇంకోటి చెప్తాను ఉండండి. కథ పాపాన్ నివారయతి అని ఇచ్చారు ఈ పేపర్ లోనే, ఇప్పుడు మనం చేసిన పేపర్ లో. కహ పాపాన్ నివారయతి ఏమని చెప్పారు? అవి పాపాన్ నివారయతి యోజైతే హితాయ గుహ్యాన్ నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపది నజహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. సో పాపా నివారయతి కహ సన్మిత్రం అని రాయాలి. మిత్ర కహ అన్నారని సన్మిత్ర అని రాయకూడదు, సన్మిత్రం అని రాయాలి. అంతే కదా. ఈ గుణాలన్నీ ఎవరికి ఉంటాయని చెప్తున్నారు? మన సూర్యుడు అయిపోతాడు. మిత్ర రాయకూడదు. ఈ గుణాలన్నీ ఎవరికి ఉంటాయి?
వాళ్ళు సుభాషితంలోనే చెప్పారు మిత్రుడికి తక్షణమిదం ప్రవదంతి సంతః సన్మిత్రం, అది దానికి ఆన్సర్ అవుతుంది. అట్లాగే కేశాం ఉండండి, కేశాం లోకః దాసాయతే ఉంది. అసలు అందుకనే సుభాషితాలు కంఠస్థీకరణం చేయమని ఒకసారి 2 సార్లు అది కూడా పెట్టారు. అది కంఠస్థం చేస్తే ఈ గోల ఉండదు. కేశాం లోకః దాసాయతే గుర్తుండట్లేదు మేడం. ఏషాం ఆశాం ఏషాం రాయకూడదు. ఎవరికి ఎవరికైతే ఏషాం येषाम् आशा दासयति ఏషాం ఆశా దాసీ భవతి తేషాం అనేది రాయాలి. దాసైతే కరెక్టే, బట్ అదనమాట. ఓకే, అది రాయాల్సి వస్తుంది. మీకు పెద్ద పెద్ద మాటలు అక్కర్లా. మీకు ఎలా తెలుస్తుంది? ఎవరికైతే ఆశ దాసీగా ఉంటుందో, ఇది మీకు తెలిసింది తెలుగులో. మీకు ఆన్సర్ తెలుగులో తెలుసు, దాన్నే సంస్కృతంలో ఏషాం ఆశ దాసీ భవతి, ఇది రాయడానికి కష్టం ఉండదు కదా అని, అది ఆన్సర్. ఇదంతా దేనికి వచ్చింది? కేశాం వచ్చింది, కేశాం ప్లేస్ లో వస్తుంది. మనం ఎలా బిగిన్ చేసాము? ఏషాంతో బిగిన్ చేసాము అంటే తత్శబ్ద రూపం ఉండాలి అక్కడ. తేషాం ఆశా దాసీ భవ ఏంటి? తేషాం లోకః దాసాయతే అనాలి. ఓకే మేడం. సో అట్లా చూసుకున్న ఇంకోటి కూడా ఇచ్చారు. ధనాని జీవితం చైవ ప్రాజ్ఞ కస్యార్థే ఉత్సృజేత్ అన్నారు. వాళ్ళకి శ్లోకం తెలిసిందంటే పరార్థే అనేది డైరెక్ట్ గా ఉంటుంది. మొత్తం వాక్యం చూసి భయపడిపోయి మనం ఇచ్చేయక్కర్లా. మొత్తం వాక్యంలో కస్యార్థే అనేది ఒక్కటే మనకు కావాల్సిన పోర్షన్. ఇలా తెలిసిన వాటికి పదార్థాలు పెట్టి రాసిస్తున్నాం. సో ఇదన్నమాట. ఇట్లా కొన్ని ఉంటాయి. అండ్ ఇంకొకటి మీకు మీరు మన అందరూ చూసారా చూడలేదా నాకు తెలీదు, నేను పంపించిన ప్రవేశాభ్యాసాహ అనే డాక్యుమెంట్ మొత్తం అన్ని కలిపింది పంపించాను. దానిలో లాస్ట్ లో ఒక 100 దాకా ఉన్నాయేమో, 50+ అయితే ఉండాలి. 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. కేచన ఏకాంకి ఏదో రాశాను. దానిలో 1 మార్క్ క్వశ్చన్స్ కి సెంటెన్స్ తో సహా రాశాను. దాంట్లో ఇస్తారు తవ్యత్ ప్రత్యయ కస్మిన్ అర్థే భవతి, అనీయర్ ప్రత్యయ. అవి చూసుకోండి మీరు. అవి చూసుకుంటే ఆ 1 మార్క్ క్వశ్చన్స్ చాలా కవర్ అయినాయి. యాక్చువల్ గా ఆ 1 మార్క్ క్వశ్చన్స్ నేను ఊరికినే ఇవ్వలేదు కదా, చాలా కవర్ అయినాయి. దాంట్లో చాలా రాశాను యాక్చువల్ గా దాంట్లో నేను. రైట్, సో అవి చూసుకోండి. ఓకే, ఇంకా మనం విధిలింగ్ రూపంలో ఉండే వాటికి తవ్యతనియర్ రాస్తాము. అయితే వాళ్ళు తెలుగులో ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చారంటే మామూలుగా ఎక్కాలి అంటే చెట్టు ఎక్కాలి, లేకపోతే నువ్వు చదవాలి, ఇలా చెప్తే కనుక అది తవ్యతనియర్ లో రాస్తూ కర్మని రాస్తే బెటరా మేడం, లేకపోతే మామూలుగా విజిలింగ్ రాయాలి అంటే తెలుగులో వాళ్ళు ఇస్తారు. మనం తవ్యతనియర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, విద్యార్థకంలో మనం తవ్యతనియరే రాస్తేనే బాగుంటుంది. అతను చెట్టు ఎక్కాలి అని రాశారు అనుకోండి, రాయొచ్చు, మన లింగకారం ఉపయోగించి రాయొచ్చు. ఓకే, బట్ దీంట్లో తేన వృక్ష ఆరోఢవ్య అది కరెక్ట్ గా ఉంటుంది. మీకు అక్కడ అది గుర్తుకు రాకపో, ఇది రాయడమే కరెక్ట్ తేలిక. మళ్ళీ ఇందాక అది మేబీ అతను పండుని తినాలి అన్నప్పుడు తేలిక అవుతుంది మీకు. ఖాదేత్ అని రాయడం తేలిక. సహఫలం ఖాదేత్ తప్పేం కాదు, కరెక్ట్ ట్రాన్స్లేషన్ కూడా అది. సహఫలం ఖాదేత్ కరెక్ట్. తేన ఫలం ఖాదనీయం. తినాలి అని మస్ట్ ఇంటెన్షుడ్ గా తినవలసిందే ఏమైనా సరే అన్నట్టుగా చెప్తున్నప్పుడు ఎప్పుడు తవ్యతనియర్ తీసుకోవడమే ఉత్తమం. అది తీసుకుంటే వాక్యం కర్మలో వస్తుంది. అతడు అని ఉండదు, అతని చేత అనే వస్తుంది అప్పుడు వాక్యం. అతని చేత పండు తినబడుతుంది అలా. రైట్, ఇంకా రైట్ మేడం. ఇంకా నేను కాసేపు నోటిఫికేషన్ అని చెప్పి పంపించారు మల్లీశ్వరి గారు నాకు పంపితే, నేను అది గ్రూప్స్ లో పెట్టాను, నా గ్రూప్స్ లో వరకు అట్లీస్ట్. సో దాన్ని క్షుణ్ణంగా ఎప్పుడు ఇచ్చేదే, ప్రవేశాలు కూడా ఇచ్చారు. డేట్స్ అవి మారుతాయి, కొన్ని ఏమన్నా యాడ్ అయితే ఎక్స్ట్రా యాడ్ అవ్వచ్చు. ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా ముందర ఆ నోటిఫికేషన్ చదవండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ FAQ ఫార్మ్స్ లో వాళ్ళు ఇచ్చారు. సో ముందు ఆ నోటిఫికేషన్ చదవండి. మేము ఎలా పంపించాలి, మేము ఈ ఊళ్ళో ఉంటాం కదా, లేకపోతే ఎలా హాల్ టికెట్స్ ఎట్లా, ఏ వెబ్సైట్ లో ఎలా ఏ లింక్ ద్వారా
లింక్ మాకు వచ్చినప్పుడు నేను పంపిస్తా గ్రూప్స్ లో. బట్ అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. రైట్. నాకు వచ్చి సెపరేట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్రతిదీ నేను గ్రూప్ లో పంపిస్తాను. బట్ కంగారు పడకుండా ఆల్రెడీ ప్రవేశాకి ఒకసారి ఏమంటారు ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి మీరు ఫిజికల్ గా రాసే వాళ్ళు ఉంటే ఎవరన్నా గొడవే లేదు, అసలు అక్కడికి వెళ్ళాక వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు మీ సంగతి. లేదు ఆన్లైన్ లో రాసే వాళ్ళకి అన్ని రకాల డౌట్స్ వస్తాయి. ఆల్రెడీ ఒకసారి రాశారు కాబట్టి మీరు చూసుకోండి ఆ నోటిఫికేషన్ చాలు. రైట్. ఇంకెవరికైనా డౌట్స్? 2 సందర్భాల్లో డౌట్స్ రావండి. either అంతా తెలిసి ఉండాలి, లేదంటే ఏవి చదవకుండా ఉండాలి. 2 సందర్భాల్లోనూ డౌట్స్ రావు. చదవకుండా వచ్చి రాకుండా ఉన్నప్పుడు మహా డౌట్స్ వస్తాయి. ఇప్పుడు అంటే మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు మరి సంగతి ఏంటో పాపం వాళ్ళ బాధ ఏంటో నాకు తెలియటం లేదు. బట్ ఫైన్, ఓకే. ఏం లేదమ్మా, ఒకటే వాళ్ళందరూ బాగా మీరు చదివేస్తున్నారండి. లేదమ్మా, మీరు ఇచ్చిన టెక్స్ట్ బుక్ బాగా చదివాము. అది చదువుతుంటే తొందరగా గ్రామర్ అయిపోతుంది, వచ్చినట్టే బాగా ఉంది. ఎంతవరకు జ్ఞాపకం ఉండి ఎంతవరకు పరీక్షలో బాగా రాస్తాము అన్నది అది మా దైవాధీనం. అదృష్టం, అది దైవాధీనం. సో దాన్ని మేమేమీ చేయలేము. ఇక అంటే పరీక్షలు టైం మాకైతే మరొక వారం రోజులు ముందు కదా తెలంగాణ వాళ్ళకంటే. చదివింది వచ్చింది బాగా చదివి రాని దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకోకుండా ఇది బాగా అంతే చదివితే మంచిది అని నా అంతే ఉద్దేశం. అంతే అంతే అంతే. అంటే ఉదాహరణకి థీరీ పార్ట్ వరకు పర్వాలేదు, అర్థం అవుతున్నది, చాలా వరకు రాయగలం. ఇప్పుడు మల్లీశ్వర్ గారు చెప్పినట్టు ఆ చిన్న చిన్న క్వశ్చన్స్ అవి చాలా వరకు రాయగలం. ఇంకా మరీ అందిస్తే ఏం పర్వాలేదు, 2-3 మార్కులు పోయినా ఏమీ పెద్ద నష్టం ఏమీ లేదు. తర్వాత నేను ఇలా మాట్లాడుతానని కాదు, లేదు ఓ కరెక్ట్ అదే 70 సార్, మార్కులు కరెక్ట్ అదే. 70-80 మార్కులు, 70 మార్కులకి 80 మార్కులకి మధ్యలో అయితే వస్తాయని కాస్త మీరు చెప్పిన గ్రామర్ వల్ల కాస్త నమ్మకం ఉంది. ఇంకా అంతకంటే ఎక్స్పెక్ట్ చేయటం లేదు. బాగా వస్తే సంతోషమే, కానీ అదైతే వస్తాయేమో అని ఒక విశ్వాసంగా అయితే పరీక్షకు వెళ్తాం. తర్వాత ఎన్ని వస్తాయి చెప్పింది శ్రద్ధగా చదివి అంతే చేసుకుంటే చాలు. నేను అదే చెప్దాం అనుకున్నా సార్, ఎందుకంటే చాలా మంది చూస్తున్నాను కదా, నాకు మెసేజెస్ వచ్చేదాన్ని బట్టి. మీరనే కాదు, కోవిద వాళ్ళు కూడా ఉన్నారు కదా, మహా టెన్షన్లు పడతారు. ఏమైనా సరే 100కి 100 వాళ్ళు అసలు మీరు నమ్మరు, భూతద్దంలో చూస్తున్నారు ప్రతిదీ. ఒక వర్డ్ వాళ్ళు ఇచ్చారు అంటే నేను ప్రింటింగ్ మిస్టేక్ పడిందేమోనర్రా అన్నా కూడా దాన్ని ఇలాగా చూసి చూసి పట్టి తెలుగు పుస్తకం, ఇంగ్లీష్ పుస్తకం, హిందీ పుస్తకం. ఎందుకంటే శిక్షలో పాపం చాలా ఘోరంగా దెబ్బతిన్నారు బేసిక్ గా. ఓకే. అత్రత్యాస్త్యతి ప్రాచీన అత్ర ఒక నిమిషం మళ్ళీ మాట్లాడతా. అత్ర ఉండండి, చాటింగ్ లో పోయింది అది. అక్కడ ఎవరో అడిగారు, జి లక్ష్మీ సురేష్, చెయ్యెత్తి శుభ్రంగా అడగచ్చు చెప్పొచ్చు కదా బయటికి. అలా కాదు, అంటే ఆవిడ సంధి విడదీయమని రాసినప్పుడు ఆ పదం అంతా మళ్ళీ మిస్ అయిపోతానేమో అని రాసుంటారు. అత్రత్యాస్త్యతి ప్రాచీన, అత్ర అత్రత్య అత్రత్యా దీర్ఘం దానికి, అత్రత్యా దీర్ఘం, అత్రత్యా అస్తి అతి ప్రాచీన సంస్కృతి. అదే కదా దాంట్లో నుంచి వచ్చింది, భారత మాత ఐషా దాని నుంచి వచ్చింది అది. అంటే అక్కడ అస్థి అనేది ఎలా వస్తుంది అనేది నాకు అది అర్థం కాలేదు. రాయడం అతి ప్రాచీన వస్తే అస్థి ఎలా విడదీయాలో రావట్లేదు, అందుకని అడిగాను. అత్రత్య అంటే ఇక్కడిది అని అర్థం, విచ్ బిలాంగ్స్ హియర్ అనేది అర్థం, ఇక్కడికి చెందినది అనేది అర్థం. అత్రత్య అనేది ఆ మాటకు అర్థం అది. అత్రత్య పుంలింగం ఉంది, అత్రత్య స్త్రీలింగం కూడా ఉంది. అస్థి అతి, అస్థి అతి ఎణసంధి అయింది అక్కడ, ఎణసంధి అయింది. అస్థి ప్లస్ అతి, అస్థ్యతి ఎణసంధి అయింది. అక్కడ ఎలా వచ్చింది? అత్రత్యా ప్లస్ అస్థి, అత్రత్యాస్తి, అది సవర్ణ దీర్ఘం అయింది. అత్రత్యాస్తి ప్లస్ అతి, అత్రత్యాస్త్యతి, అది ఎణసంధి అయింది. ప్రాచీన మామూలుగా. ఓకే రైట్.
కాహ ప్లస్ చన కాశ్చన మహిళాః వివాహ కార్యక్రమే జల్పంతి మాట్లాడుకుంటున్నారు అని అర్థం అన్నమాట. ఈ జల్పం అన్న పదం సౌందర్య లహరిలో కూడా ఉంది కదా, జపో జల్ప శిల్పం. అవును. వాగడం అని చెప్తారు. వాగడం అని చెప్పారు. ఏ మాట మాట్లాడినా నీ స్తుతే కావాలమ్మా అని మాట్లాడు. ఏకతా మంత్రం అని శాంతి ఎవరు పాడుతున్నారు? లక్ష్మీ సురేష్ పాడండి. లక్ష్మీ సురేష్ పాడండి. ఏకతా మంత్ర యం వైదికా మంత్రదుషః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి దైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సతశ్రీ అకాలేతి సిక్క సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతీతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం సాయేక ఏవ ప్రభురద్వితీయః. ధన్యవాదాలు మహోదయ. శాంతి మంత్ర శాంతి మంత్ర శాంతి మంత్ర ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.